ఆయన చిత్తానుసారమైన మార్గాల్లో ప్రభు మనం నడిపించుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకో ప్రాకారాలు సహితం కుప్పకూల్చాడు దేవుడు. కేవలము స్తుతి ఆరాధన ద్వారా, స్తుతి మన స్థితిగతులను మార్చగలిగినది. స్తుతి మన స్థితిగతులను మార్చగలిగినది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల హృదయుడవు, నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడ నిస్వాస్థ్యము. తన స్వాస్థ్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదా ఆయన? ఆమేన్. కళ్ళు మూసి చప్పలు కొడుతూ ఆత్మలో పరవశిస్తూ దేవుని ఆరాధన చేద్దాం. ఆమేన్. దయగల హృదయుడవు, నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. చప్పలు కొడదాం అందరూ. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో మనల్ని నింపి తన దీవెనలతో నడిపించుచున్న నజరేయుడు. ఆమేన్. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో ఆమేన్ నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో.
విశ్వాసమును ఎన్నడు ఎడబాయవు. మన దేవుని ఆలోచనలు స్థిరమైనవి, అవి ఎంతో ఉత్తమమైనవి. నీ ఎడల దేవునికున్న ప్రణాళిక మనుషులు మార్చలేనిది. స్తోత్రం. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నిరాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. అందరూ విశ్వాసమందు నిలకడగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఆయన నామమే మనకు ఆశ్రయమైనది. యేసయ్య నామమే ఘనమైనది, ఉన్నతమైనది. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును. ఆమేన్. ఆశ్రయమైనది నీ నామమే. పాడాలందరూ. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో స్వరమెత్తలందరూ త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు ప్రైజ్ ది లార్డ్ నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఉజ్జీవంగా అందరూ ఆత్మలో పరవశిస్తూ పాడు. పరిశుద్ధుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము.
నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే. అందరూ ఆరాధింతును నా యేసయ్యా, నిత్యము కీర్తించి ఘనపరతును. ఆరాధింతును నా యేసయ్యా, నిత్యము కీర్తించి ఘనపరతును. ఆరాధింతును నా యేసయ్యా, నిత్యము కీర్తించి ఘనపరతును. నిత్యము కీర్తించి ఘనపరతును. ఆరాధింతును ఘనపరతును కీర్తింతును కీర్తనీయుడా. ఆరాధింతును ఘనపరతును కీర్తింతును కీర్తనీయుడా. ఆరాధన 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 ఆరాధన. నీవే 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 నా ఆరాధన. నీవే నీవే నా ఆనందము. నీవే 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 యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా తన స్వాస్థ్యమును విడిచిపెట్టిన దేవుడు, తన సొంతైన ప్రజలను విడిచిపెట్టిన దేవుడు, నిన్ను విడువని ఎడబాయన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అరచేతుల్లో నేను చెక్కుకున్న తల్లికి మించిన ప్రేమ చూపించే ప్రేమ స్వరూపి, ప్రేమ స్వరూపి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. విడువక నా దేవుడిని ఎడల కృప చూపించునుగాక. శాశ్వతమైన ప్రేమతో నా దేవుడిని ప్రేమ ప్రేమించునుగాక. సియోనుల నుంచి నూతన బలం, నూతన అభిషేకం, నూతన అనురాగం, నూతన వాత్సల్యం, యేసు నామములను అనుభవించుదువుగాక. యేసయ్యా. ఆశ్రయమైనది నీ నామమే, నీ నామమే. సజీవమైనది నీ త్యాగమే, త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను, నిత్యము కీర్తించి ఘనపరతును. చేతులు పైకెత్తి. దయగల హృదయుడ నీ స్వాస్థ్యం ఎన్నడు బిగ్గరగా అందరు. ఎడారిలో జలరాసుల త్రోవను అందరూ. సర్వలోకము నీకు నిన్ను కొనియాడును. దయగల
జలరాసులను నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, నింపగా ఓడించు వాడెవ్వడు. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడ, ముందుకు సాగేదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరు, ముందుకు సాగేదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. అందరూ జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, అందరూ జయమిచ్చు. చేతులు పైకి, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం. దగ్గరగా అందరు నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడండి అందరు. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రము నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మనము నమ్మిన దేవుడు గొప్పవాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి సంపన్నతలు కలిగిన వాడు. తన స్వాస్థ్యాన్ని ఎన్నడి విడిచిపెట్టే దేవుడు కాదాయన. దేవుడు చప్పలు కొడుతూ దేవుని కృపతో నింపబడిన వాడు, కృపతో నిన్ను విడువని ఎడబాయిన దేవుడు, తన స్వాస్థ్యమును మరువని దేవుడు, తన స్వాస్థ్యమును విడువని దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, నీ కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చే ఒకే ఒక్క దేవుడు, నజరేయుడైన యేసు ఒక్కడే. నింపబడు దేవుని శక్తితో, నింపబడు దేవుని ఆత్మ ప్రభావముతో. విసుకొరేపిన పొందిన పిలుపే ఆరమైపోయిన ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా,
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును పిలిచిన దేవుడు మరచిపోవునా పిలిచిన దేవుడు మరచిపోవునా సియోను దేవుడే అందరూ సిగ్గుపడనివ్వ విశ్వాసంతో పాడు కనికర పూర్ణుడే కన్నీరు తుడుచు విశ్వాసంతో సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నీ జీవితంలో ఓటమి లేకుండా చేసే దేవుడు కలవరపడొద్దు అవమానానికి అప్పచెప్పడాయన సిగ్గుతో తలదించుకునేటట్టుగా చేసే దేవుడు కాదాయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు పిలుపును స్థిరపరచునుగాక అబ్రహామును పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇదిగో నా దేవుడి ఆరాధనలో నిన్ను కూడా ఆశీర్వాదానికి వారసులుగా మార్చునుగాక నా దేవుని కృప నేను దర్శిస్తున్న సమయం ఒంటరి పోరాటములు ఉన్నవేమో కన్నీటి బ్రతుకులతో అడుగు పెట్టేవేమో హృదయం నిండా వేదనతో అడుగు పెట్టి ఉన్నవేమో సమస్యల మధ్య అడుగు పెట్టేవేమో ఈ ఆరాధనలో నీ భారభరితమైన హృదయము తేలికగా నా దేవుడు మార్చబోతున్నాడు నీ హృదయాన్ని నెమ్మదితో నింపబోతున్నాడు కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చివేయబోతున్నాడు చప్పలు కొడుతూ దేవుడిచ్చి ఆశీర్వాదం నింపబడు పొందుకో దేవుని శక్తిని అనుభవించు దేవుని శక్తి జీసస్ ఆఫ్ నజరేత్ స్తుతించు నీ నోటి నిండా దేవుని స్తుతి కీర్తన వినబడాలి నువ్వెంతగా దేవుని స్తుతిస్తావో నువ్వెంతగా దేవుని గణపరుస్తావో నీ ఎదుటున్న ప్రతి ఎరుకో కుప్పలా కోల్చబడుతున్న సమయం నోరు తెరిచి అందరూ కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లించండి స్తోత్రం చెప్పండి అందరూ స్తోత్రం అని చెప్పండి స్తోత్రం మన ఆరాధనలన్నీ స్వీకరించబోతున్న యేసయ్యకు స్తోత్రం అని చెల్లిద్దాం మన ప్రతి సమస్య నుంచి పరిపూర్ణమైన విడుదల కలుగు చేయబోతున్న యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం మన బ్రతుకులన్నిటిని దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం నూతనమైన వాత్సల్యత నూతనమైన అనురాగం ప్రభు మన పట్ల చూపించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం ఆశ్చర్యకరుడైన మా తండ్రి నీ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా మా మధ్యలోకి దిగి వచ్చినందుకై స్తోత్రం నీ ప్రజలను దర్శిస్తున్నందుకై స్తోత్రం నీ ప్రజల గుండెల్లో ఉన్న ప్రతి వేదన తొలగిపోవాలి నీ బిడ్డల్ని ఆశీర్వాదానికి వారసులుగా మార్చండి విలువైన వాక్య సందేశం వింటానికి మేము సిద్ధపడుతుండగా వాక్యాన్ని వినే చెవిని బిడ్డలకు అనుగ్రహించుదురుగాక మీరే మాతో మాట్లాడి ముచ్చటించమని యేసు నామమున ప్రార్థించి ఈ ఆరాధన అంతా నీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ దయచేసి అందరం కూర్చుందాం శ్రద్ధగా లైన్లో
క్రమంగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనందరం కొద్దిసేపు దేవుని మాటలు విందాం. కొంచెం ముందుకు సర్దుకోండి, కొంచెం వెనకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనా కుడికలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు, దేవుని స్తోత్రాలు. అందరికీ వందనాలు. అమ్మా అరబ్బాయి చెప్పు, తర్వాత చేస్తా, చెప్పు చేద్దాం, తర్వాత చివరిలో చేస్తాలే, ఖచ్చితంగా చేస్తా. రైట్, ఊరికి పోతుందా? రైట్, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా లేరా? బాగున్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా 3 సార్లు హల్లెలూయా అని చెప్పండి. రైట్, మీ సంతోషము శాశ్వత కాలము నా దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని వాక్యం విందాం. దానికంటే ముందు ఈ వారంలో జరిగే ఈ వారపు కూడికి నేను జ్ఞాపకం చేస్తాను. నిన్న రేపు ఉదయం సోమవారం, మంగళవారం, బుధవారం అనగా 18, 19, 20 తారీఖుల్లో మార్కాపురం దగ్గర యాచివరం అనే ప్రాంతంలో సభలు జరుగుతాయి. ఆ ప్రాంతంలో ఉంటాను. ఆ తర్వాత గురువారం మన పరిచర్యలో అరుణ వివాహం, ఆ బిడ్డ వివాహం కోసం కూడా అందరూ ప్రార్థన చేయండి. దేవుడు చక్కటి వాతావరణం ఆ ప్రాంతానికి అనుగ్రహించి వివాహాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించును గాక. ఆ తర్వాత 22వ తారీఖు శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. యథావిధిగా నేను ఉంటాను. అందరూ పాలు పంపులు పొందండి. 23 ఆదివారపు ఆరాధన జరుగుతుంది. ఈ కూడికలన్నీ జ్ఞాపకం చేసుకొని తప్పనిసరిగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయండి. మరొక ప్రాముఖ్యమైన ప్రకటన, మనకు దగ్గరలో ఉన్నటువంటి సింగన్నపాలెంలో 21, 22 సువార్త సభలు హోసన్న మినిస్ట్రీస్ నుంచి ఆనందన్న గారు అలాగే రాజు పాస్టర్ గారి తరపున మీటింగ్ జరుగుతున్నాయి. ప్రభు చిత్తమైతే మొదటి రాత్రి 21వ తారీఖు రాత్రి ఆటోలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. హైదరాబాద్ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు ఆనందన్న ఆ సభలకు వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు పాలు పంపులు పొందొచ్చు. దేవుడి కూడికలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమెన్. హల్లెలూయా చెప్పండి హుషారుగా, హల్లెలూయా. రైట్, కొద్దిసేపు విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు మనం ఆలకించుదాం. ఇంకెవ్వరు మాట్లాడకూడదు, ఎవ్వరు అటు ఇటు తిరగకూడదు, ఎవరిని కదిలించకూడదు. ఆ వెనకున్న పిల్లలు ఎవరు కొంచెం చూడండి. ఎక్కడ ఎవ్వరు వాక్యం అయిపోయేంత వరకు ఎక్కడ ఏ గోల వినపడకూడదు. పిల్లలు మీరు కూడా లేచి తిరగకూడదు. మంచి ఇల్లు అయినా కూడా కూర్చోవలసిందే. మీ ఆత్మదాహాన్ని దేవుడు తీరుస్తాడు. అతను ఎవరు మళ్ళీ అక్కడ ఇంకెవ్వరు మాట్లాడకూడదు. ఓకే, మీరు దృష్టి పిల్లల మీద కాదు, కొంచెం వాక్యం మీద ఉంచండి. నేను ఎప్పుడు చెప్తాను, ఆదివారం ఒక్కరోజే మనం ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం. అవునా కాదా? మాట్లాడాలి. అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. పిల్లలతో ఆడుకోవడానికి సోమవారం నుంచి శనివారం దాకా పిల్లల్లో టైం ఉందా లేదా? మరి ఆదివారం ఎందుకు ఆ పెత్తనం అంటాను నేను. అర్థమైందా? ఇంటి దగ్గర పనులు చేసుకోవడానికి టైం ఉందా లేదా చెప్పండి. మరి ఆదివారం ఎందుకు ఆ పెత్తనం అంటాను నేను. అర్థమైందా? మిగతా విషయాల గురించి ఆలోచన చేసుకోవాల్సిన సమయం సోమవారం నుంచి శనివారం దాకా ఉందా లేదా? మరి ఆదివారం ఎందుకంటా నా పెత్తనం. అర్థమైందా?
కాసేపే మనం దేవుని సన్నిధిలో ఉండేది. 24 గంటలు, ఒక 3 గంటలు ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం. మీరు చాలా గొప్పోళ్ళు, మహానుభావులు. సమయానికి వస్తారు అందులో. మీరు ఏర్పాటు చేసేది 3 గంటలైతే 2 గంటలు, 1 గంట వస్తారు మొత్తానికి. ఓకే, మీ సమయ సందర్భం. నేను అంటానికి అవునని కానీ కాదంటానికి కానీ నేను ఎవరని చెప్పండి. అంతా మీ ఇష్టం, అంతా ఈ విధంగా జరిగింపబడును గాక. మాడు బగిలిద్దామేనంటే అంతా మీ ఇష్టమేనా? అర్థమవుతుందా? పరిచర్యకి కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని పాటించినప్పుడే మనం దీవించబడతాం. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఈరోజు ప్రారంభ ప్రార్థన చేసి 1-2 పాటలు అయిపోయేలోపు నేను వచ్చాను అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. మొదటి 2 పాటలు అయిపోయేలోపు వచ్చాను. మిగతా వాళ్ళు ఏమో కానీ మిమ్మల్ని మాత్రం తప్పక దేవుడు దీవిస్తాడు. మిగతా వాళ్ళు ఎట చూస్తున్నారు చెప్పనా? అందుకాడికి మీరు రావటం దేనికి అయ్యనట్టున్నారు. దీవిస్తాడు. తగిన సమయంలో దేవుడు అందరినీ దీవిస్తాడు. సమయాన్ని పాటిద్దాం. నేను ఎప్పుడు చెప్తాను, ప్రార్థన ప్రారంభించడానికి 5 నిమిషాల ముందే మనం ప్రభు సన్నిధిలో మోకరించి మనం దేవుని స్తుతించుదుము గాక. రైట్, శ్రేష్టమైన వర్తమానం మనం ఈ పూట వింటున్నాం. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొంచెం 3వ అధ్యాయం. బేస్ పెంచు కొంచెం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా నాతో కలిసి ఆ మాటను చదవటానికి ప్రయత్నం చేయండి. పేజీ నెంబర్ 147. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నాతో కలిసి చదవండి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మరొక్కసారి, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచండి. ఉజ్జీవంగా ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. రైట్, ఈ పూట ఈ వర్తమానాన్ని, ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని మనం వినబోతున్న ఒక శ్రేష్టమైన విలువైన వర్తమానం ఏంటంటే, దేవుని గృహం లేక మన గృహము ఎలా ఉండాలి. ఇలా చెప్పుకుందాం. నాతో చెప్పండి, మన గృహము ఎలా ఉండాలి. ఇంకోసారి చెప్తారా? ఇక్కడ ఒక మాట మనం చదివాం. దైవజనుడు ఎలా ఉండాలి, విశ్వాసి ఎలా ఉండాలి, దైవజనుడి యొక్క పద్ధతులు ఏంటి, విశ్వాసి యొక్క పద్ధతులు ఏంటి అక్కడ రాశాడు. అపోస్తుడైన పౌలు అనే దైవజనుడు కొరింథీ సంఘానితో చెప్తూ అంటాడు, మేమేమో దేవుని సన్నిధిలో దేవుని సేవలో జత పనివారమై ఉన్నాం. ఎవరంట? గట్టిగా చెప్పండి, ఎవరు? జత పనివారం. ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న మీరు ఎలాంటి వారంటే, ఒక వ్యవసాయంలో ఉన్న వ్యక్తులైనా కావచ్చు, లేకపోతే మీరే దేవుని గృహమై ఉన్నారు. బిగ్గరగా చెప్పండి, ఆమేన్. హలో, ఏం కదులుతున్నట్టు ఇటు మాట్లాడొద్దు. ఇంకా మీరు బైబిల్ కూడా మార్చుకోద్దు, అట్లా కూర్చొని ఇంక మాట్లాడదు. ఓకేనా? శ్రద్ధగా వాక్యం మీద దృష్టి నిలపండి. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. బిగ్గరగా చెప్పండి, ఆమేన్. రైట్, ఈ దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మన అందరికీ దేవుడు ఒక చక్కటి గృహాన్ని ఇచ్చాడు. నేను చెప్పేది ఇంటి గురించి, మనం కట్టుకున్నటువంటి గృహం గురించి. నేను ఆయా సందర్భాల్లో కొన్ని పరిస్థితుల ప్రభావాలను బట్టి విజిటింగ్కి వస్తూ ఉంటాం, కొన్ని గృహాలు దర్శిస్తాం. మన విశ్వాసుల కుటుంబాలు ప్రాముఖ్యంగా దర్శించి ప్రార్థన చేసి ఆ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నవేమో తెలుసుకొని ఆ కుటుంబస్తుల గురించి ప్రార్థన చేస్తాం. ఒక దైవజనుడుగా ఆ కుటుంబంలో అడుగుపెట్టి, చాలామంది కుటుంబంలో అడుగుపెట్టిన వెంటనే ఒక గ్లాస్ టీయో మంచిల్లో లేకపోతే కూల్ డ్రింకో ఇచ్చి చల్లగా కూర్చోబెట్టి సావు కబురు చల్లగా చెబుతారు. చూసారా? అట్ట కొన్ని విషయాలు చెప్తారు మాతో. ఏమన్నా చెప్పనా? అయ్యా, మా కుటుంబం ఇలా కనబడుతుందని అనుకుంటున్నావేమో, కానీ ఎనలేని అప్పులన్నీ మా కుటుంబంలోనే ఉన్నాయి. ఎక్కడ లేని వ్యాధులన్నీ ఇదిగో మా కుటుంబంలో ఉన్న వ్యక్తులకే వచ్చాయి. ఎక్కడ లేని శోధనలన్నీ, చుట్టుపక్కల ఏ కుటుంబస్తులు అనుభవించని బాధలన్నీ, సమాధానం లేని పరిస్థితి అయినా
ఐక్యత లేని పరిస్థితి అయినా, లేకపోతే ఆత్మ సంబంధమైన ఆనందాన్ని అనుభవించే పరిస్థితులైనా మా కుటుంబంలో కనబడటం లేదు. కానీ చూడడానికి పైకి ఒక ఆనందంగా మా కుటుంబాలు కనబడుతున్నాయి, చూడడానికి ఒక ఆహ్లాదకరంగా మా గృహాలు కనబడుతున్నాయి. కానీ మా కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి, మా కుటుంబాల్లో ఆనందం లేని పరిస్థితి, మా కుటుంబంలో శాంతి సమాధానాలు కరువైపోతున్నాయి. ఇదిగో దేవుడు మాకు ఇచ్చిన గృహం కొరకు ప్రార్థన చేయ్యా అని చెప్పేసి గృహాల క్షేమం కొరకు ప్రార్థన చేయించుకునే కుటుంబస్తులు లేకపోలేదు. నేను అంటాను, డబ్బుందని మనము ఎత్తైన ప్రాకారంతో కూడిన గృహాలు కడతాం, డబ్బుందని డబ్బును బట్టి ఎంత పెద్ద అంతస్తులైన మనం ఇంటిని కడతాం. నేను ఒక మాట చెప్తాను, ఎంత పెద్ద డబ్బుతో, ఎంత విలువైన డబ్బులతో నువ్వు ఇల్లు కట్టినా ఆ ఇంటిలో దేవునికి సంబంధించిన సమాధానం లేకపోతే, దేవుడిచ్చే ఐక్యత ఆ కుటుంబంలో లేకపోతే, దేవుడి ద్వారా కలిగే నెమ్మది ఆ కుటుంబంలో లేకపోతే, అది కోట్ల రూపాయలు కట్టిన ఇల్లైనా అది ఒక నరకంతోనే సమానం. అవునంటారా కాదంటారా? చెప్పండి, అవునంటారా కాదంటారా? అవునన్నలు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి ఈ పూట ఆలోచించేయండి, ఉదయకాలపు ఆరాధనలో నీ గృహం ఎలా ఉంది? వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని గృహమై ఉన్నారు. దేవుని ఆరాధిస్తున్న మనం, దేవుని సేవిస్తున్న మనం, దేవుని కొరకు బ్రతకాలన్న ఆశతో నింపబడి నడిపించబడుతున్న మనమందరం ఎవరమై అంటే వాక్యం చెప్తుంది, దేవుడి ద్వారా కట్టబడుతున్న గృహములై ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో నీ గృహం యొక్క పరిస్థితి ఎలా ఉంది? చాలామంది మాతో పంచుకుంటూ ఉంటారు, అయ్యా మా ఇల్లు పరిస్థితులు ఏమీ బాగలేవు, మా కుటుంబ పరిస్థితులు ఏమీ బాగలేవు, అన్నీ కలిసి వస్తాయి అనుకుంటాం కానీ అన్నీ దూరం అయిపోతున్నాయి. శ్రమ వెంట శ్రమ, కష్టం వెంట కష్టం మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఏ కుటుంబస్తులకు లేని శోధనలన్నీ మా కుటుంబానికి కలుగుతున్నాయి. ఏ కుటుంబానికి ఎదురవని అపజయములన్నీ మా కుటుంబానికి ఎదురవుతున్నాయని కుటుంబము కొరకు ప్రార్థన చేయమని వేడుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. నేను అంటాను, దేవుడు ఒక భార్యాభర్తలు ఏకపరిచిన తర్వాత, ఒక కుటుంబముగా దేవుడు కట్టిన తర్వాత, నీకంటూ ఒక సొంత స్థలం, నీకంటూ ఒక సొంత ఇల్లు ప్రభువు ఇచ్చిన తర్వాత నీవుంటున్న గృహము ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయాలి. మనం ఏదో ప్రార్థనకు వస్తున్నాం, ఏదో పాటలు పాడుతున్నాం, ఏదో దేవుడిని ఆరాధిస్తున్నామని, ఏదో పైకి భక్తి పరులమని చెప్పుకోవటం కాదు. కానీ దేవుడు మనకిచ్చిన ఇల్లు కూడా ఒక ఆశీర్వదించబడిన గృహముగా నా దేవుడు మార్చునుగాక. బిగ్గరగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఇల్లులు ఎలా ఉన్నాయి చెప్పనా, గృహాలు ఎలా ఉన్నాయి చెప్పనా, ఆనందం అనేది కనుమరుగైపోయింది, సంతోషం అనేది కనుమరుగైపోయింది. ఏ ఇంట్లోనైనా చూడండి, గొడవలు గొడవలు గొడవలు, తగాదులు మనకు వినబడతాయి. అంత మాత్రమేనా, డేక్షాల శబ్దాలు కూడా వినపడుతున్నాయి. ఏ శబ్దాలు? ఇటు చెప్పండి, మీకు అర్థమైంది అనుకుంటే మ్యాటరు. ఏ శబ్దాలు? ఆయనకా నీకా నోరు ఆగదు, ఆయనకేమో చెయ్యి ఆగదు. ఈ యుద్ధం ఆపేవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. ప్రపంచ యుద్ధాన్నైనా ఆపొచ్చు, కానీ భార్యాభర్తల మధ్య జరిగే యుద్ధాన్ని ఆపే మగోడు ఎవరు అన్నాడు ఒక ఆయన, గురిజాడ అప్పారావు లాంటోడు. అర్థమైందా? ఎవరు ఆపుతారు చెప్పండి? పోనీ ఇద్దరు భార్యాభర్తలు గొడవలు ఆడుతున్నారని చెప్పేసి కనికరించి ఎవరంటే పెద్ద మనిషిలే ఎందుకే కొడుతున్నావు అన్నావు అనుకో, అతను అంటాడు, నా భార్యని నేను కొట్టుకున్నా నీకేంది అంటాడు. ఇంకెవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. ఎవరైనా మాట్లాడతారా? అమ్మ ఏంటమ్మా అలా మాట్లాడతావంటే, నా భర్తను నేను తిట్టుకుంటూ అడగటానికి? అబ్బో, ఎవరి దగ్గరైనా మనం మాట్లాడవచ్చు, కానీ ఆ ఇద్దరు బంధాల మధ్య పొరపాటును అడుగు పెట్టకూడదు. చివరికి తలదించుకునేది నువ్వే. అర్థమైందా? పాస్టర్లు కూడా తొందరపడి అడుగు పెట్టరు. ఎందుకంటే తిట్టుకున్నా కొట్టుకున్నా, అర్థమైందా, డేక్షాలు మొహాలకి ఇసిరేసి కొట్టినా, పప్పుకు తిరిగిపోయినా, చీపురు కట్ట తిరగదిప్పి కొట్టినా, అర్థమవుతుందా, ఇల్లు ఊడ్చినట్టు ఆయన ఊడ్చినా, చివరకు ఖచ్చితంగా సాయంకాలం కల్లా వాళ్ళిద్దరు కలిసే భోజనం చేస్తారు. ఆ కృప ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎట్టి చెప్పండి? మన బంధము. ఏ బంధం? మన బంధం కాదు. ఏ బంధం? భార్యాభర్తల బంధం అలాంటిది. కానీ ఒకసారి ఆలోచన చేయండి, కొన్ని కుటుంబంలో మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చిన్న ఇల్లులు కనపడతాయి. మేము అనుకుంటాం, దేవుడి బిడ్డల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడో. పేద స్థితిలో ఉన్నారు, ఒక చిన్న రేకుల షెడ్లో ఉన్నారు, ఒక చిన్న తాటాకుల షెడ్లో ఉన్నారు. కానీ ఆ ఇంట్లో చూడండి, అడుగు పెడితే ఎంత ఎనలేని ఆనందం వస్తుందో. మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, కొన్ని పెద్ద ఇళ్ళకి వెళ్తామా, ఆ ఇల్లు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నా, ఎన్ని కిచెన్ రూమ్లు ఉన్నా, ఎన్ని వాష్రూమ్లు ఉన్నా, టైల్స్ ఉన్నా, మార్బుల్ బండ్లు ఉన్నా, ఆ కుటుంబంలో ఏముండదు?
నెమ్మది ఉండదు, అసలు ఉండబుద్ధి కాదు ఆ ఇంట్లో. మీకు తెలుసా, కట్టుకున్న ఇల్లుల కంటే అద్దెంట్లోని రోజున ప్రజలు బ్రతుకుతున్నారు. సిటీల్లో సొంత ఇల్లు లేవంటారు, వాళ్ళకి సొంత స్థలాలు లేవా? ఉన్నా కానీ ఎందుకు ఉండలేదంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకరికొకరు పడక విభేదాలు వచ్చేసి ఈ ఇంట్లో ఉండటం కంటే, ఈ గృహంలో నివసించడం కంటే బయట ఎక్కడో 3-4 వేలు పోతే పోయి అద్దెకి తీసుకుని ఉంటే ప్రశాంతంగా ఉంటుందని సొంత గ్రామాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి అద్దె గృహాల్లో ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు. నేను ఒక మాట చెప్తా, అద్దెంట్లో ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడా? ఆలోచన చేయండి. డబ్బులు వ్యర్థం చేసుకుంటూ డబ్బులు కట్టుకుంటూ బ్రతకడానికి దేవుడు నిన్ను పిలిచాడా? నువ్వు విశ్వసించు, నీకు దేవుడు సొంత స్థలాన్ని ఇచ్చునుగాక, సొంత ఇంటిని నువ్వు కట్టుకుందువుగాక, ఆ కుటుంబము దేవుని గృహముగా మార్చబడునుగాక. ఆ గృహంలో నువ్వు నివసిస్తావు, ఆ గృహము చిన్నపాటి పరలోకంగా నా దేవుడు మారుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచని గట్టిగా 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 హల్లెలూయా. రైట్. ఈ పూట మనం వినబోతున్న ఒక శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే, మన గృహము ఎలా ఉండాలి. అందరూ చెప్పండి. నాకు తెలియదు మీ గృహాలు ఎలా ఉన్నాయో, నాకు తెలియదు మీ గృహం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో. నేను ఈ వారం, వచ్చే వారం బల్లారాధనకు వాగ్దాన సందేశం, ఆ తర్వాత పై వచ్చే ఆదివారం ఇంచుమించు సెప్టెంబర్ నెల వరకు ఇదే వర్తమానాన్ని కొనసాగిస్తా. ఈ వారం రేపు వారం ఏమో గృహం గురించి చెప్తా, ఆ తర్వాత వచ్చే వారాలు కుటుంబాల గురించి చెప్తా, ఆ తర్వాత వచ్చే వారాలేమో కుటుంబంలో పిల్లల సంగతి చెబుతా, ఆ తర్వాత వచ్చే వారాల్లో నీ సంగతి చెబుతా. అర్థమైందా? మొత్తం షెడ్యూల్ రాసుకుంటున్నా ఇప్పుడిప్పుడే. అసలుకి ఎందుకు మనం దీవించబడట్లా, మన కుటుంబాలు ఎందుకు ఇలా ఉన్నాయని నేను ప్రార్థన చేసుకుంటప్పుడు దేవుడు నాకు వాక్యంలో చూపించిన మాట ఏంటంటే, అసలుకి ఎంతమంది ప్రార్థనకు వచ్చినా మొదట వాళ్ళ గృహాలు సరిగ్గా లేవు. ఏం సరిగ్గా లేవు? ఆ తర్వాత గృహంలో ఉంటున్న కుటుంబస్తులు సరిగ్గా లేరు. ఆ తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఇవన్నీ కట్టలేనప్పుడు దేవుని రాజ్యాన్ని ఎలా కడతావు నీవు? బైబిల్లో ఒక మాట ఉంది, కొరింథీ పత్రికలో అనుకుంటా, కుటుంబాన్ని నువ్వు కట్టని ఎడల దేవుని రాజ్యాన్ని ఎలా కడతావు? కుటుంబాన్ని నువ్వు సరిగ్గా పరిపాలించకపోతే దేవుని రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తావు? నేను అంటాను, మొదట మనం దేవునికి ఇష్టలుగా మార్చబడుదుముగాక. రైట్. దేవుడు మనందరికీ గృహాలు ఇచ్చాడు. సొంత గృహాలు ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. సొంత గృహాలు లేని వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. లేని వాళ్ళు ఎవరికి? ఆడపిల్లలందరికీ లేవా? వాళ్ళు ఎక్కడో కాదు, వాళ్ళకు ఒక పేరు పెట్టాడు దేవుడు, ఆడపిల్లలు. ఆడపిల్లలు మీ అందరికి సంబంధాలు చూస్తాడు, సామెలు మా దగ్గరలోనే ఉన్నాడు, ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? ఒకవేళ ఒక చోటకు తరిమే బాధ్యత ఆయనకి ఈ పరిచయంలో దేవుడు అప్పచెప్పాడు అనమాట. స్తోత్రం కలుగును గాక. మన పిల్లలు ఏడున్న ఒక వెలుగుకరంగా మార్చబడతారు. వాళ్ళు వెళ్ళటానికే వచ్చారు, ఉండటానికి రాలే. వాళ్ళు తెలుసా, వాళ్ళు వెళ్తే సువార్త వ్యాప్తి చెందిద్దండి. వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తే మనల్ని పిలుస్తారు, ఒక రోజున మనం వాళ్ళ పేరటి వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త చెప్పి వస్తాం. ఏమ్మా పిలుస్తా, పిలవా? పాడు పాడు పిలుస్తా, పిలవా? అర్థమవుతుందా? ఎందుకు పిలవరు చెప్పండి? కోమలే వివాహమైంది, పిలవలేదు అయిన వాళ్ళకి, మనం అయిన వాళ్ళమని పిలవలేదా? రాయుపాడ యేసు మరియమ్మ పిలవలేదా? పిలిచారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు మావయ్య మావయ్య అని తగులుకున్నారు. వాళ్ళు కూడా ఒక రోజున మళ్ళీ పిలుస్తారు. అర్థమవుతుందా? హెప్సీ ఉంది, ఏ ఊరది? మురిగిపూడి. పిలవలేదంటారా? సువర్ణ ఉంది. వీళ్ళందరూ సండే స్కూల్ బ్యాచీలు. ఫస్ట్ ఊరిదే కాబట్టి ఎక్కడికైనా పిలిచిందా లేదా? చెప్పరే, పిలిచారు. సండే స్కూల్ పిల్లలు ఎవరు అన్యాయస్తులు కాదు. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి సండే స్కూల్ ఎదిగి ఎదిగి ఒక్కొక్క ఊరి వెళ్ళి స్వార్థను ప్రకటింపజేస్తున్నారు వాళ్ళు. మనమా? అయ్యా మగపిల్లలేనండి, మనం ఇక్కడే ఉంటాం, దూర ప్రాంతాలకు వెళ్ళి మనం స్వార్థ చేసి వస్తాం ఆయన నామంలో. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచుండు జీవంగా. హల్లెలూయా. చాలామంది అంటారు, ఇదిగో ఉన్న వాళ్ళందరూ పోతున్నారు, ఆడపిల్లలు ఒక్కొక్కరు ఏడగ బాటలు స్వార్థను వ్యాప్తి చేయటానికే పోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. గోధుమ గింజ పడి చావుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? గోధుమ గింజ భూమిలో నాటిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది? చనిపోద్ది. చనిపోయిందనుకోని మనం వ్యర్థమైన ఆలోచన పెట్టుకోకూడదు. చనిపోయినది మరలా చిగురించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఒంటరి వాళ్ళని 1000 మందిగా మార్చే దేవుడు ఈ పరిచర్య సరిహద్దులు వ్యాపింప చేయునుగాక. చెప్పండి, నమ్మిన వారి బిగ్గరగా ఆమేన్. రైట్. మన వర్తమానం ఏంటి? మన గృహములు చెప్పండి ఎలా ఉండాలి? అందరూ చెప్తారా?
మరి ఇప్పటిదాకా ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఎలా ఉండాలో ప్రభు 3 మాటలు చెప్పమన్నారు. ఆ మాటలు చెప్తా. ఆ మాటల ప్రకారం మీరు ఇల్లు కట్టుకోండి, అలాగ మీ గృహాల్లో ఉండండి. తద్వారా మీ కుటుంబాలను నా దేవుడు దీవించునుగాక. రండి, మొదటి మాట. 6 మాటలు ఉన్నాయి, 3 మాటలు ఇప్పుడు చెప్తాను. మరొక 3 మాటలు వచ్చే ఆదివారం పాటు మనం ధ్యానం చేద్దాం. చదవండి. మొదటి మాట 118వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుదాం. సాధన ఉందా? మైక్ ఇవ్వండి. 118వ కీర్తన 15వ వచనం. మైక్ ఆన్ చేయండి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహనాదము వినబడును. మరొకసారి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహనాదము వినబడును. చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. హుషారుగా చెప్పండి అందరు, హల్లెలూయా. నేను చదివించే ప్రతి మాటలో ఇల్లు, నివాసం, గృహము అన్న మాటలు కనబడతాయి. బాగా వినండి. చదివిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడతాయి. ఏ వినబడతాయి? మాట్లాడండి అందరు. ఏ వినబడతాయి? నేను చెప్పే వర్తమానం బాగా మీరు మనసు ఉంచితే అర్థమవుతుంది. అసలు మన గృహాలు ఎలా ఉండాలి, దేవుడు అసలు మన గృహాలు ఎలా ఉంచాలని, ఎలా వాటిని స్థిరపరచాలని ఆశపడుతున్నాడంటే, నెంబర్ 1 మొట్టమొదటి మాట, మన గృహము రక్షణ గృహముగా మారునుగాక. మొదటి మాట, మన గృహం ఎలా ఉండాలి? రక్షణ గృహముగా ఉండాలి. అందరూ చెప్పండి, అందరు బలకండి ఆ మాట. ఏ గృహము? రక్షణ గృహం. అంటే దాని అర్థం ఏంటి? ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏమవ్వాలి? దేవుని ద్వారా రక్షింపబడుదురుగాక. ఇక్కడ రాయబడిన మాట, నీతిమంతుల గుడారాలలో ఎవరైతే యేసు రక్తం ద్వారా కడగబడి పాపం విషయమై పశ్చాత్తాపడి పరిశుద్ధులుగా మార్చబడి యేసు రక్తములో యేసయ్య శరీరములో పాలిభాగస్తులుగా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడతారు, ఆ నీతిమంతుల గుడారాలలోనట రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయి. అంటే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఆ ఇంట్లో ఎందుకు దేవుని గురించిన పాటలు వినబడుతున్నాయి, ఆ ఇంట్లో ఎందుకు దేవుని గురించిన మాటలు వినబడుతున్నాయి అంటే, ఆ గృహము రక్షింపబడిన గృహముగా మార్చాడు దేవుడు. ఈ ఉదయం ఆలోచన చేయి. నీ గృహము రక్షింపబడిందా? నీ గృహములో ఉన్న నీ బిడ్డలందరూ, నీ గృహములో ఉన్న నీ యజమాని రక్షింపబడిన అనుభవాల్లోకి వచ్చాడా? నీ కుటుంబంలో నీ ఒక్కదానివే రక్షింపబడితే నీకు సంతోషం ఉంటుందా? నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివే రక్షింపబడి నీ ఒక్కదానివే రక్షణ మార్గంలో నడిపించబడితే నీ కుటుంబంలో రక్షణ లేని వారి యొక్క పరిస్థితి ఏంటి? దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చింది, దేవుడు నీకు గృహాన్ని ఇచ్చింది, నీ ఒక్కదానివే ఆనందించడానికి కాదు. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల గుడారములో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి ఉత్సాహ సునాద గీతాలతో దేవుని సేవించుదురుగాక. హల్లెలూయా. అందుకే నేను చెప్పే మాట, మొట్టమొదటి మాట, మన గృహం ఎలా ఉండాలంటే రక్షణ గృహముగా మారాలి. ఏ గృహంగా మారాలి? చెప్పండి. ఏ గృహంగా మారాలి? మరి ఆలోచన చేయి. నీ కుటుంబంలో ఇంకా ఎవరు రక్షింపబడలేదు? నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, సొంత స్థలాన్ని ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడని ఆనందపడుతున్నావే. దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అందరి చందాలను ఇచ్చాడని ఆనందపడుతున్నావు కదా. మరి నీ కుటుంబంలో ఉన్నవారు రక్షింపబడ్డారా? నీ పిల్లలు రక్షింపబడ్డారా? నీ యజమాని రక్షింపబడ్డాడా? యవ్వన కాలానికి వచ్చిన నీ బిడ్డలు రక్షణ మార్గంలోకి నడిపింపబడగలుగుతున్నారా? కుటుంబాన్ని పరిపాలిస్తున్న ఒక శిరస్సుగా యజమానిగా నీవు, లేక కుటుంబాన్ని పరిపాలిస్తున్న ఒక తల్లిగా నీవు, నీ కుటుంబంలో ఏ మాటలు వినబడుతున్నాయి? వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని యొక్క గుడారాలలో, ఆ గృహములో ఎప్పుడు దేవుని మాటలు మాత్రమే వినబడును గాక. ఆలోచించి, నీ కుటుంబంలో ఏ మాటలు వినబడుతున్నాయి? అపరిశుద్ధమైన మాటలు వినబడుతున్నాయా నీ కుటుంబంలో? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక క్రైస్తవుని గృహం ఎలా ఉండాలంటే రక్షణ గృహముగా మారాలి. ఆ కుటుంబంలో దేవుడు గనుక ఆలోచన చేసి చూస్తే రక్షింపబడని ఏ వ్యక్తి ఆ ఇంట్లో కనబడకూడదు. నేను దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను, మన విశ్వాసులు, కుటుంబస్తులు, ప్రతి గృహములో ఉన్నవారు అందరూ రక్షింపబడుదురుగాక. మీ యజమానులు రక్షింపబడుదురుగాక, మీ పిల్లలు రక్షింపబడుదురుగాక, మీ కుటుంబం అంతా రక్షింపబడునుగాక. చెప్పండి బిగ్గరగా ఆమేన్. కుటుంబం అంతా రక్షింపబడాలి.
ఆలోచన చేయి. సంవత్సరాల తరబడి ప్రార్థనకు రావటం కాదు ప్రాముఖ్యం, సంవత్సరాల తరబడి ఆరాధన చేయటం కాదు ప్రాముఖ్యం, సంవత్సరాల తరబడి దేవుని సేవించి దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడం కాదు ప్రాముఖ్యం. దేవుని మందిరానికి వస్తున్న నీవు నీ గృహము యొక్క క్షేమం కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తివిగా మారుదువుగాక. ఎప్పుడు ఒక ప్రార్థన చేయాలి, దేవా నన్ను రక్షించుకున్నావు, నన్ను కాపాడుకున్నావు, విలువైన రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధంగా మార్చి నా నోట నూతన గీతం ఉంచి నిన్ను స్తుతించేటట్టుగా, నిన్ను సేవించేటట్టుగా ఈ గొప్ప భాగ్యము నాకు ఇచ్చావు. నన్ను ఎలా రక్షించుకున్నావో, నేను ఎలా రక్షింపబడ్డానో, నేను ఎలా నీ ఉచితమైన రక్షణ అనుభవిస్తున్నానో, నా కుటుంబంలో నా పిల్లలు కూడా రక్షణ అనుభవించాలి. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. మార్పు లేని నా యజమాని ఆ రక్షణ అనుభవించాలని. ఏమండి, నీ పిల్లల రక్షణ కొరకు నువ్వు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయాలి. నువ్వు అనుకుంటావా నీ భర్త మారడని? నువ్వు అనుకుంటున్నావా నీ పిల్లలు మారరని? ఎవరు చెప్పారు మారరని? మారకుండా ఉండాలన్న తలరాతే ఉన్న దేవుడు రాశాడు అనుకున్నావా? వాళ్ళని రక్షించుకునే కృప దేవుడు నీ చేతులకు ఇచ్చాడు. వారిని కాపాడుకునే ధన్యత ప్రభు నీ చేతుల్లో ఉంచాడు. ఒక ముస్లిం సహోదరుడు, వినండి, ఒక ముస్లిం సహోదరుడు ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వాళ్ళ పెద్దలు ఒప్పుకోకపోతే బతిమలాడి తిట్టించుకొని కొట్టించుకొని నరకయాతను అనుభవించి ముస్లిం సహోదరుడు ఒక క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకున్నాడు. వివాహమైన ప్రారంభం నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ జీవిత దినాలు, ఆ సంసార సాగరం నడిపించబడుతున్న తొలిటి దినాల్లో 1 సంవత్సరం అంతా సజావుగా సాగిపోయింది సంసార జీవితం. కొన్ని దినాలు గడిచిపోయాయి, సంవత్సరం దొర్లిపోయి మరొక సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ భర్త త్రాగటం ప్రారంభించాడు. ఏం చేయటం ప్రారంభించాడు? నోరు తెరిచి అందరూ మాట్లాడండి. త్రాగుతున్నాడు. త్రాగొచ్చినాడు ఏమన్నా గమ్ముగా పడుకుంటాడా? మనకు తెలిసిందే. తాగినోడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా కుటుంబంలోకి వచ్చి గందరగోళం చేస్తాడు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద గొడవకు రాడు. ఎందుకని? హక్కు ఎవరి మీద ఉంది అతనికి? ఫస్ట్ నువ్వే దొరికేది ఆయనకి. ఇంకెవరున్నారు చెప్పండి? కొట్టిన తిట్టిన నువ్వు ఏడక బావుగా, ఇప్పుడు పోతావు ఉచిత బస్సు పెట్టిల్లా, ఇంకేడకైనా పోతావు నువ్వు. ఫ్రీ బస్సు వచ్చిందంట జాగ్రత్త, కొట్టంగానే సర్ది వెళ్ళిపోయావు. రాష్ట్రం అంతా ఫ్రీ అని అంట. ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా భలే తయారయ్యారు. పురుషులకు లేదు, ఎందుకంటే పురుషులు ఎవరు కొడతారు? పురుషులకు పెడితే పాపం ఆ తాగటానికి చాచిలకే డబ్బులు లేవు మా వాళ్ళకి, ప్రశాంతంగా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళుగా. అర్థమవుతుందా? ఫ్రీ బస్ ఎవరికి పెట్టారు గవర్నమెంటు? ఎవరికి? ఆడవాళ్ళ చేతికి రాజ్యం వచ్చేసింది. ఇక అంతే. ఇక ఎవరైనా తిట్టారనుకో, ఏది నన్ను కొడుతున్నా వెళ్ళిపోతాను అంటావు. ఆ రోజుల్లో ఛార్జీ కడుగుతావు. ఇప్పుడు అడగని అవసరం ఇంక వెళ్ళిపో, రోడ్డు ఎక్కేవంటే వెళ్ళిపోతున్నావు. ఇక జనవరి కల్లా రోడ్డు కూడా వేస్తారంట. కాళ్ళకి గ్రిప్పులు కొనుక్కోండి, ఏ ఉంటాయి. నోట్లు గట్టిగా చెప్పండి. ఏదో స్కేటింగ్ అంట, అది రబ్బర్ గాన్లు, అది దొడుక్కోండి. నేరుగా వెళ్ళిపోతారు బైపాస్కి. ఆడే టెత్తన్ ఏమంటారు? థమ్సప్ వాటర్ ఇరు, బస్సు ఎక్కించుకుంటారు. అద్దెకిపోండి, అక్కడ నుంచి మీ ఇల్లు ఏదో ఎత్తుక్కుంటా పో, ఫ్రీ అంతా. మళ్ళీ అంతా సజావుగా ఉన్న తర్వాత కుటుంబం అంతా ఇబ్బంది లేదు, అంతా నెమ్మదిగా ఉందంటే మళ్ళీ బయలుదేరిరా. నీకు ఎదురు లేదు తిరుగులేదు ఆయనకి. ఇక అంతే. ఏసు రక్తమే చేయం. ఎటుకి వెళ్ళేది చెప్పండి. మనం అలా ఉండకూడదు. అలిగి వెళ్ళిపోయి గొడవలు పెట్టుకోకూడదు. ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఏం చేయాలి? శారా దగ్గరికి ఆఖరికి వెళ్ళమని చెప్తూ దేవదూత అంటది, నువ్వు నీ యజమానురాల కిందే అణిగి మనకి అక్కడే ఉండు, తిట్టిన కొట్టిన అక్కడే ఉండమని చెబితే అలాగే ఉంది. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు హాగరు యొక్క కుమారుడైన ఇష్మాయేలును కూడా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. లోబడే విషయంలో చాలా ఆశీర్వాదం ఉందండి. నిజమే. ఇక్కడ నేను చెప్పే మాట, ఈ సహోదరుడు త్రాగుతూ తిరుగుతూ ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడు. ఆలోచన చేసింది, ఒకప్పుడు త్రాగడని చెప్పేసి నాకు ఏ హాని తలపెట్టడని, మన కులం కాకపోయినా మన మతం కాకపోయినా ప్రేమించి వివాహం చేసుకున్నాను. ఇప్పుడేంటి ఎంత విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడు? నన్ను ప్రేమిస్తాడని ఆదరిస్తాడని, నా తండ్రి త్రాగుబోతాడని, నా తండ్రి ప్రేమకు దూరం అయిపోయినా ఇతని ప్రేమను నాకు దొరుకుతుందంటే ఇతను కూడా తాగి నన్ను ఎందుకు తిడుతున్నాడు, అనుమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు అని చెప్పేసి యాతన పడిపోతూ లోపల కృంగిపోతుంది. ఈ క్రైస్తవ స్త్రీ ఏం చేసిందో చెప్పనా? తను నమ్మిన దేవుడు గొప్పవాడని, తను నమ్మిన దేవుడు ఎప్పటికైనా ఘనమైన కార్యం చేస్తాడని, తన చేతిని ఎన్నడూ విడిచిపెట్టడని ఎందాక ఆరాధన చేశాం. దయగలన హృదయుడు తన స్వాస్థ్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆ వాగ్దానం చేతబట్టుకొని ప్రతిరోజు రాత్రి ఏం చేస్తుందో చెప్పనా? నా వైపు చూడండి.
ఆ భర్త నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి పూట తల్లులారంటున్నారా, ఆ భర్త కాళ్ళ దగ్గర మోకరించి, అమ్మ వినండి, భర్త కాళ్ళ దగ్గర మోకరించి, అయ్యా మా భర్తని అపవాది ఆవరించాడు, ఇతను రక్షించని తన రక్షణ కొరకు రోజు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఒక రోజున మధ్యరాత్రి ఉలిక్కిపడి లేచాడు భర్త. ఏం జరుగుతుందని చూస్తే భర్త కాళ్ళు పట్టుకుని అలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది స్త్రీ, భార్య. ఏమని? అయ్యా నా భర్తను రక్షించయ్యా, నా భర్తను కాపాడయ్యా, త్రాగుడు వ్యసనాలు బంధింపబడ్డాయి, త్రాగపోతే మంచోడయ్యా కానీ త్రాగుడు వ్యసనాలు బంధింపబడి చెడిపోతున్నాడయ్యా, రక్షించు రక్షించని ప్రభు పాదాలు పట్టుకోవటం, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం ఆ భర్త చూశాడండి. లేచి ఆమె కన్నీళ్ళు తుడిచి, నువ్వేమి ఇక కన్నీరు కాల్సిన అవసరం లేదు, నేను కూడా నీతో పాటు మందిరానికి వస్తానని చెప్పాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన ఇప్పుడు ఒక గొప్ప సేవకునిగా మార్చబడ్డాడు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి. నాకు మాట చెప్పనా, భర్త ఒక మాట అంటే ఎదురు తిరగటం ఒక నిమిషం పట్టదు మనకి, అవునా కాదా? అవునా కాదా? కానీ ఆలోచన చేయండి, ప్రార్థన ఎంత జై జీవితం ఇచ్చింది ఆలోచన చేయి. ఆయనకి రక్షణ లేదు, నీకు రక్షణ ఉంది. లోతుగా వినండి, ఆయనకి వాక్యం తెలియదు, నీకు వాక్యం తెలుసు. ఆయనకి ప్రార్థన తెలియదు, నీకు ప్రార్థన తెలుసు. ఆయన మాట్లాడి నువ్వు మాట్లాడటం వల్ల అక్కడ కార్యం జరగదు, దేవుని కార్యం. ఆయన ఎంతన్నా ఆయన పాదాలు పట్టుకొని మోకరించి ప్రార్థన చేసుడు ఒకరోజు. ఇది ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని ఒకసారి ప్రార్థన చేయి. నీ భర్త మారట్లేదు అనుకుంటున్నావా? నీ పిల్లలు మారట్లేదు అనుకుంటున్నావా? నీ కుటుంబ పరిస్థితుల ప్రభావాలన్నీ విభిన్నంగా మార్చబడ్డాయా? ఎంత లోక వ్యసనాల్లో బంధింపబడిన నీ యజమానినైనా మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుని యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా! ఆయన సమస్తం మార్చగలిగిన దేవుడు. నీ భర్తనైనా మారుస్తాడు, నీ పిల్లలైనా మారుస్తాడు, యావత్తు నీ కుటుంబాన్ని నా దేవుడు నిశ్చయముగా మార్చునుగాక. మార్చుటకు సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏముందో చెప్పండి? తల్లులుగా మిమ్మల్ని బ్రతినాడుకుంటూ చెప్తున్నాను, నీ భర్త క్షేమం కొరకు, నీ భర్త రక్షణ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీ భర్త అన్న మాటలను బట్టి కన్నీరు గార్చే రోజు నీకు రాదు. నా మాట అర్థమైందా? నీ భర్త ఒక మాట అంటే కన్నీరు గార్చి ఏడుస్తావు. అనవసరంగా వివాహం చేసుకున్నాను, అనవసరంగా ఈ ఊరు వచ్చాను, ఏమో అనుకుంటా ఏడుస్తూ ఉంటాం. ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే మారని నీ భర్త పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయి. నమ్మి విశ్వసించి పూట ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ యజమాని రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది. ఇంకేముందండి, నువ్వు మారి నీ భర్త మారేవనుకో, నీ పిల్లలు మారతారా? మారరా? ఇంట్లో ఒక్కళ్ళైనా మారకపోతే, ఈ మాట వినండి, తల్లి భయం తండ్రి భయం పిల్లలకు లేకపోతే పిల్లలు రౌడీలు అయిపోతారు. తల్లి భయం ఉండి తండ్రి భయం లేకపోయినా, తండ్రి భయం ఉండి తల్లి భయం లేకపోయినా, ఇద్దరులో ఏ ఒక్కరు భయం లేకపోయినా పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది. ఇద్దరు భయభక్తులు కలిగి మందిరానికి వస్తే వాడు కూడా మర్యాదగా మందిరానికి వస్తాడు. అమ్మో మా నాన్న మా అమ్మ ప్రార్థన పర్రాలు, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, నేను కూడా వెళ్ళాలి, లేకపోతే కొడతాడు తిడతారని వాళ్ళు కూడా ధైర్యంగా ప్రార్థనకు వస్తారు. మీ ఇద్దరిలో ఒక్కళ్ళు ప్రార్థన విషయంలో వెనకడుగు వేసినా నీ పిల్లల భవిష్యత్తు నువ్వే చెడగొట్టిన దాన్ని అవుతాం. గమనించండి, మొదటి మాట నేను చెప్పేది, మన గృహం ఎలా ఉండాలంటే రక్షణ గృహముగా మారునుగాక. ఏ గృహంగా ఉండాలి? ఆలోచన చేయి. ఇల్లుందని సంతోషపడుతున్నావు, మరి నీ ఇంట్లో అందరికి రక్షణ ఉందా? నీ భర్త రక్షింపబడ్డా? నీ పిల్లలు రక్షింపబడ్డారా? నీ కుటుంబం యావత్తు రక్షింపబడిందా? చదవండి ఒక మాట, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. మైక్లో చదువుతారు, వినండి. 31వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. మైక్లో చదువుతారు, విందాం. చదువు. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును, గమనించండి, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటినున్న వారందరికి దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగేను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారట. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. చప్పులు కొడుతూ ప్రభునామని కనపరచండి. ఇంటి వారందరూ ఆనందించారట. అలా అర్థమవుతుంది మీకు? ఇంటి వారందరూ ఆనందించారు. ఈరోజు కుటుంబంలో ఒకళ్ళు ఆనందంగా ఉంటే ఇంకొకరు ఆనందంగా ఉండరు.
ఒకరు నెమ్మదిగా ఉంటే మరొకరు నెమ్మదిగా ఉండరు, ఒకరికి ఆరోగ్యం బాగుంటుంది ఇంకొకరికి ఆరోగ్యం బాగుండదు. ఇక్కడ గమనించండి, అపోస్తులుడైన పౌలుని శీలని భయంకరంగా కొట్టి వాక్యం చెప్పినందుకు తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. వినాలి బాగా, ఎక్కడ పడేశారు? అందరూ చెప్పండి, ఎక్కడ పడవేశారు? చెరసాల్లో బండలతో కట్టివేసి కాళ్ళు చేతులు బిగించారు. కానీ దైవజనులు ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. మధ్యరాత్రి వేళ, వినాలి బాగా, మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఇద్దరు దేవుని స్తుతిస్తున్నారండి. ఆత్మ సంబంధమైన భూకంపాన్ని దేవుడు తీసుకొస్తే చెరసాల పునాదులన్నీ ఏమైపోయాయి? కదిలిపోయాయి. అప్పుడు జైలు అధికారి ఏమనుకున్నాడంటే, జైల్లో ఉన్న దొంగలందరూ పారిపోతారు, నన్ను నా పైన అధికారి చంపేస్తాడని, ఆయన ఎవడో చంపే బదులు నేనే చచ్చిపోతానని కత్తి తీసుకొని చంపుకోబోయాడు. అప్పుడు పౌలు భక్తుడు అన్నాడు, అయ్యా మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఎక్కడే ఉన్నాము, నీ కత్తిని వరలో పెట్టుకోమని చెప్పాడు. మీకు ఒక మాట చెప్పనా, ఆ వ్యక్తికి ఆ రాత్రి సువార్త ప్రకటించాడు. ఆయన ఒక అన్యుడు, ఆయన ఒక జైలు అధికారి, ఒక ఉద్యోగంలో ఉన్నవాడు. అయితే ఆ అర్ధరాత్రి వాక్యం చెప్పిన తర్వాత ఆ జైలు అధికారి అన్నాడు, అయ్యా అర్ధరాత్రి అయినా పర్వాలేదు, నేను నా ఇంటి వారందరికీ నువ్వు వాక్యం చెప్పావు, మేమందరం ఈ రాత్రి మేము బాప్తీసం పొందుతాము. పౌలు అని ఉండొచ్చు, అయ్యా అర్ధరాత్రి బాప్తీసం ఎందుకు, రేపు ఎత్తాలే, నువ్వే చెప్పావు అయ్యా, మరొక క్షణం మంది కానే అనగానే మీరు నమ్ముతారా? రాత్రికి రాత్రి ఆ ఇంటి వారు అందరూ బాప్తీసం పొంది దేవుని రక్షకునిగా అంగీకరించారు. వాళ్ళందరూ ఒక్క రాత్రే గమనించారా? దైవజనుడు చెప్పిన వాక్యాన్ని విన్నారు వాళ్ళు. ఆ గడియలోనే దేవుని శక్తి వాళ్ళని కమ్ముకున్న తర్వాత ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. నేను చెప్పే మొదటి మాట అదే, నీ గృహము రక్షణ గృహముగా మారాలి, నీ గృహము రక్షింపబడిన గృహముగా మారాలి, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. ఇక్కడ ఒక అధికారి ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షింపబడ్డారు ఒక్క రాత్రిలోనే. నేను అంటాను, ఎన్ని రాత్రులు గడిచిపోయాయి నీ జీవితంలో, ఎన్ని సంవత్సరాలు దొరికిపోయాయి నీ జీవితంలో, ఎన్ని సంవత్సరాలు నీ నుంచి దూరం అయిపోయాయి, ఇంకా నూతన సంవత్సరాలకు అడుగుపెట్టే నెలలు కూడా దగ్గర పడ్డాయి. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా నీ కుటుంబం ఎందుకు ఇంకా రక్షింపబడట్లేదు? నీ భర్త ఇంకా ఎందుకు రక్షింపబడట్లేదు? నీ పిల్లలు ఇంకా ఎందుకు రక్షింపబడట్లేదంటే నీ కుటుంబంలో దేవుని గురించిన మాటలు పాటలు వినపడట్లా. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల గుడారాలలో పూర్తి చేయండి రక్షణ గూర్చిన. మరి నీ ఇంట్లో ఆ పాటలు వినపడుతున్నాయా? అర్థమవుతుందా? ఎంతమంది ఇంట్లో ఉదయాన్నే దేవుని పాటలు పెడతారు చెప్పండి? ఇంట్లో దేవుని పాటలు పెట్టేవాళ్ళు, టీవీలోనైనా బ్లూటూత్లోనైనా ఫోన్లోనైనా పాటలు పెట్టేవాళ్ళు. మా ఇంట్లో మా నాన్న 4 గంటలకి లేచి వెనక ఆ రూమ్లోకి పోయి పాటలు పాడతారు. ఇక 4 గంటలకే, 4 గంటల నుంచి 5-6 గంటల పాటలు పాడి అప్పుడు వస్తాడు బయటికి. రోజు ఒక వాక్యం చదువుతాడు, ఆ వాక్యంతో మా మేడి తింటాడనమాట. ఒకే ఒక వాక్యం చదువుతాడు రోజుకి. అందులో ఏం కనపడిందో ఇక మా రోజంతా అదే. అంతటి సమూయేలు గురించి చదివాడు అనుకో, కేజీ కన్నం సరిగా లేదనుకో, సమూయేలు నీలాగా బతికాడా? సమూయేలు బాల్యంలోంచి దేవుని పరిచర్యకు వచ్చాడు అంటాడు. ఈలోపు రైస్తాక బట్టలు సరిగ్గా ఉతకలేదని గుళ్ళు మొత్తం బాగుపడుతుంది అనుకో, సమూయేలు నీలాగా ఉతికాడు అనుకున్నావా? ఇంక రోజంతా సమూయేలే మొత్తం. అలాగన్నా ఉపయోగపడుతుంది దేవుని వాక్యం. స్తోత్రం కలుగును గాక. మరి ఆలోచన చేయండి, మరి నీ కుటుంబంలో ఏ పాటలు వినబడుతున్నాయి? పెళ్ళిళ్ళలో ఫస్ట్ వేసే పాట దేవుడి పాట, నజరేయుడా. అట్లూరు వారి వివాహ సందర్భానికి వచ్చిన వారికి, అట్లూరే నా పేరు, అట్లూరే వాళ్ళతో ఎందుకు కానీ మీరు చెప్పండి ఎవరైనా. జల్లంగి కదా, మొన్నంగి, ఏదో కంకి, అర్థమైందా? ఏదో పెళ్ళికి వచ్చి ఈ పెళ్ళిలో మొట్టమొదటి గీతం నజరేయుడా నా యేసయ్య. ఆ పుట్టుక సీమైన పుట్టుకో వాటెట్టడం అంటాడు. అసలు భలే పాడతారండి ఫస్ట్ పాట. అయిపోయిన తర్వాత టీ తాగుతారా, 2 సిప్పులు టీ తాగుతారు. తర్వాత ఇప్పుడు పలానా సినిమా నుంచి మొట్టమొదటి గీతం అంటాడు. మళ్ళీ ఊరే ఇప్పుడే కదా దేవుడు పాట పాడు. బాకాల్లో కూడా పెట్టేది ఫస్ట్ దేవుడు పాట, నజరేయుడా నా యేసయ్య. తర్వాత నజరేయుడా నీకెందుకు అయ్యా అంటారు. ఇక ఫస్ట్ దేవుడు పాట, ఆ తర్వాత ఇక ఏ సీడీ అయినా మాగొచ్చు. ఇప్పుడు అంతా డీజేలు వచ్చినాయి, గోబాదాబే. ఆ ఎవడికి అర్థం కావట్లా, ఆ సౌండ్ తప్ప ఏమి రావట్లా, ధూమ్ ధూమ్ అంటున్నాయి. ఆ పాట అర్థం కాదు, ఆ మాట అర్థం కాదు. దాని పేరు డీజే. గోబాదాబా కాదు, డీజే. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోయారు. పెళ్ళి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అడగట్లా, డీజే ఉందా అంటున్నారు. పెళ్ళిలో పాస్టర్ వస్తున్నాడు లేదా అడగరు, అమ్మాయిలు ఉన్నారా?
సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారని ఈ రోజున క్రైస్తవ్యం. నాకు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అందుకే నేను సామాన్యంగా పెళ్ళిళ్ళకి వెళ్ళను, నేను అస్సలకి వెళ్ళబుద్ధి కాదు నాకు. ఎందుకంటే ఆడికెళ్ళి దేవుడి నామాన్ని అవమానపరిచే దగ్గర మనం ఉండటం కంటే కూర్చొని ప్రార్థన చేసుకుని నేను వెళ్ళను. కొన్ని సందర్భాలకి, దినాలకైనా, ఇలాంటి పెళ్ళిళ్ళకైనా, ఫంక్షన్లకైనా నేను వెళ్ళను సామాన్యంగా. నేను నన్ను ఎక్కడ చూసుంటారు కూడా మీరు. ప్రార్థనకి వెళ్ళమంటే ఎంత దూరం వెళ్తా, నేను ఎలాంటి చోట్లకి అసలుకి వెళ్ళను. దినాల దగ్గర కూడా రాను. నేను ప్రార్థన చేస్తా అవసరమైతే వాళ్ళ కోసం. ఎందుకు చెప్పనా, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆచారాలు చూసి నేను బాధపడటం కంటే నేనా చెప్పలేను. కొంతమందికి ఆ స్థాయి నాది కాదు, ఆ స్థితి నాది కాదు, చెప్పినా వినేవాళ్ళు ఉండరు కొంతమంది. ఆడికెళ్ళి వాళ్ళ దేవుడిని అవమాన పరిస్థితి చూస్తూ ఉండటం కంటే ఏడు కూర్చుని వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మేలు అనుకుంటాను నేను. అవునంటారా కాదంటారా? అట్టని మీరు పోకుండా ఉండేరు ఒకని జన్మదినం కంటే. అందుకని అందరూ చంపుతా పోతా ఉండండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎట్టుకు వెళ్ళి చెప్పండి. నీతిమంతుల గుడారాల్లో రక్షణ గూర్చిన ఆ పాటలు వినపడాలి. ఏది ఉదయం 1 గంట పాటలు పెట్టి ఆ తర్వాత ఆటోమేటిక్గా మన పాటలు చిట్టరాకూడదు. ఎప్పుడు దేవుని పాటలే, దేవుని మాటలే వినబడాలి. టీవీలు ఉన్న వాళ్ళు చేయి పైకి ఎత్తని, ఇంట్లో టీవీలు ఉన్న వాళ్ళు టీవీలో గాడ్ టీవీలు, ఇప్పుడు అంతా ఎల్ఈడి టీవీలు వచ్చినాయి. తెర బొమ్మే. అప్పుడెప్పుడు సినిమా హాల్లో చూసాం, నాయన దీంట్లో సగం ఉంది ఒక ఇంట్లో టీవీ. నర్సరావుపేట మా మామయ్యల ఇంటికి వెళ్తే అంత పెద్ద టీవీ, ఇదిగో దీని అంత ఉంది టీవీ. వినకొండలో కూడా కొంతమంది, నేను చాలా ఇళ్ళలోకి వెళ్ళి చూశాను. అయ్యా ఎంత అయ్యా టీవీ అన్న, 1,00,000. ఎంత? ఎందుకు? దేనికి చెప్పండి, అంత పెద్ద టీవీ దేనికి? ఏం చూస్తావు అందులో? నువ్వు అంటావు నేను భక్తుడినయ్యా, నేను భక్తి పర్రానయ్యా, అసలు రిమోట్లో దేవుడి ఛానల్ తప్ప నా చెయ్యి నక్కదయ్యా ఇంక దేన్ని అంటావు. నువ్వు నక్కిస్తాడు సాతానుగాడు. అర్థమైందా? ఆటోమేటిక్గా ఉదయం దేవుడి పాటల మీదకి వెళ్ళిద్ది మనసు. ఆరాధన ఛానల్లో శుభవార్తో, లేకపోతే యూట్యూబ్కి వైఫై ఉంటే నిరీక్షణ అఫీషియల్ కాస్త ఉబ్బరు చేయాలిగా పెట్టి, ఏదో నేను మాత్రమే నమ్మానయ్యో గనుడవు నీవేదో 2 పాటలు పెట్టి, అది మా పేటర్ అయ్యని నలుగురు చెప్పి, తర్వాత సాయంకాలం అయ్యేసరికి జెమిని వస్తుందా? జెమిని వస్తుందా? ఏమో టీవీలోకి ఎన్ని సంవత్సరాలు జెమిని అమ్మ వస్తుందా? గుమిని అట్లేదా? మా టీవీ చెప్పండి, టీవీ చూసేవాళ్ళు. ఈ టీవీ 9 అట్లేదా? టీవీ 5 నిరీక్షణ టీవీ ఉంది, అది కూడా ఉంది, మందగాదిలే, సతీష్ కుమార్ పాస్టర్ గారు అనుకుంటుంది. ఇలా టీవీలు వస్తాయి. మరి నీ రిమోట్ ఏ ఛానల్ అవుతుందో నీకే తెలియాలా? మరి నీతిమంతుల గుడారాల్లో ఏ కీర్తన నిలబడతాయి? నా మాట వినండి. మీ ఇంట్లో సెల్ ఫోన్లోనో టీవీల్లోనో ఒక 500 పెడితే ఒక బ్లూటూత్ బాక్స్ వస్తే పాటలు పెట్టుకు వినండి. దినమంతా పాటలు పెట్టుకుని పనులు చేసుకుంటూ ఉండండి. బట్టలు ఉతికి నా పాటలు వింటా చేయండి, అంట్లు లేవి నా పాటలు వింటా చేయండి, భోజనం చేసినా అట్లా వింటూ ఉండండి. వినుట వలన దేవుడి విశ్వాసాన్ని మీ గుండెల్లోకి తీసుకొస్తాడు. తద్వారా మీ కుటుంబస్తులందరూ రక్షింపబడుదురుగాక. జైలు అధికారి ఇంటి వారు అందరూ రక్షింపబడ్డారండి ఒక్క సువార్తను బట్టి. నువ్వు సువార్త చెప్పి నీ పిల్లల్ని రక్షించిన అవసరంలా. వాక్యాలు పెట్టి ఇంట్లో వాళ్ళే ఒకరోజు వింటారు. వాక్యాలు పెట్టు, మీ భర్త ఒకరోజు వింటాడు. రోజు వినకపోయిన ఏదో ఒక రోజు ఒక మాట అయినా ఆయన చెవుల్లోకి వెళ్తుంది, వింటాడు, మారుతాడంతే. ఒక వ్యక్తి చనిపోదామని రైల్వే గేట్ అవతలికి వెళ్ళాడు. రైల్వే గేట్ దగ్గరికి వస్తున్నాడు చనిపోదామని వస్తే వాళ్ళంత దూరాన బాకాలో ఒక పాట వినబడుతుంది. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా వెలిగించిన పాట వస్తుంది. పాట అయిపోయిన దేవజనుడు వాక్యం చెప్తున్నాడు. యవన బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది దేవుడు తప్ప ఎవ్వరు ఆర్పివేయలేరు, ఆర్పివేసుకోవద్దని వాక్యం చెప్పాడు. ఆ మాట ఆయన పట్టుకొని వెళ్ళి మందిరంలో కూర్చున్నాడట. ఆ చివరిలో దైవజనుడు వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని విన్న తర్వాత బాప్తీసం పొందాడు. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప సేవకునిగా అతను మారి సేవ చేస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, వేసాయి గట్టిగా హల్లెలూయా. రక్షిస్తుందండి పాట, ఆయన వాక్యం రక్షిస్తుంది నీ పిల్లల్ని. నా మాట వినండి. ఇంట్లో సినిమాలు సీరియల్ స్వరం కంటే దేవుని వాక్యాలు పాటలు పెట్టండి. ఏదో ఒక రోజున ఆ మాటలు మీ బిడ్డల చెవుల్లోకి వెళ్ళి మీ భర్త చెవులు విని ఖచ్చితంగా వాళ్ళు రక్షింపబడుదురుగాక. నమ్మిన వారి బిగ్గరగా ఆమేన్ చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి ఆమేన్.
రైట్, మొదటి మాట ఏమని చెప్పాను? రక్షణ గృహము. అందరూ చెప్తారా? కాస్త గట్టిగా చెప్పండి. రెండవ మాట ఆదికాండం 35వ అధ్యాయం, త్వరగా చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, గమనిస్తున్నారా? యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న, గమనించండి, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు అంటే పరిశుద్ధపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. చాలు, అక్కడ గమనించండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితో అన్నాడు ఏమని? మీ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని పడవేయండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే పై మాటలన్నీ మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, రెండో మాట పరిశుద్ధమైన గృహము. అందరూ చెప్పండి, మన గృహాలు ఎలా ఉండాలి? మొదటి మాట చెప్పండి, అందరూ చెప్పండి. అందరూ పలకాలి. మొదటి మాట రక్షణ గృహము, రెండవది పరిశుద్ధమైన గృహం. ఇక్కడ ఒక భక్తుడు కనబడతాడండి, బాగా వినాలి, చాలా అవసరమైన మాట ఇది. ఆయన పేరు యాకోబు. అందరూ చెప్పండి, కాస్త గట్టిగా చెప్పవచ్చు. ఇంతమంది ఉన్నారు, రాత్రి కొద్ది మంది ఉన్న గొప్ప శబ్దంతో చెప్పాను. మరి ఈ పూట ఇంతమంది ఉన్నా కొంతమంది గొంతులు రావట్లా. దేవుడు మీ నోళ్ళు తెరుచునుగాక. ఇంకా తెరవట్లా కొంతమంది. ఏం పేరు ఆయన పేరు? అది కదా నేను కోరుకుంటుంది. ఇప్పుడు లేచారు మీరు. ఏం పేరు? బొడ్డే, గట్టిగా చెప్పు, నీకు ఎదురులేదేగా. ఏం పేరు? నీకెందుక, నువ్వు అనే మాత్రపు దానివే, నీతో తమాషగా తల్లా. యాకోబు ఒకప్పుడు అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి లాభాన్ దగ్గరికి వెళ్ళాడు. ఏమో లాభాన్ దగ్గరికి వెళ్ళంగానే లాభం సంపాదించాడు, మరలా తిరిగి వచ్చాడు, గొప్పగా దీవించబడ్డాడు. అయితే ఒక రోజున దేవుడు చెప్పాడు, యాకోబు నీవు లేచి బేతేలుకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? బేతలు అనగా దేవుని మందిరం. అక్కడికి వెళ్ళి నాకు ఒక బలిపీఠాన్ని కట్టు, అక్కడ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని దేవుడు చెప్పాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే, నేను ఒక్కనే వెళ్ళి పరిశుద్ధపరచబడితే బాగుండదు, నా ఇంటి వారు కూడా, నా గృహంలో ఉన్నవారు కూడా పరిశుద్ధపరచబడుదురుగాక అని ఒక ఆలోచన చేశాడు ఆయన. ఏమని? ఇప్పుడు అంటాడు 2వ వచనంలో, యాకోబు తన ఇంటి వారితోనూ. మీరు మొదటి వచనం చదవండి. దేవుడు, నాతో చెప్పండి, దేవుడు యాకోబుతో. ఇప్పుడు దేవుడు చెప్పింది యాకోబుతోనా తన ఇంటి వారితోనా? ఒక్కడితోనే. కానీ యాకోబు ఏం చేశాడు? నేను ఒక్కనే పరిశుద్ధపరచబడితే బాగుండదు, నా ఇంటి వారు కూడా పరిశుద్ధమైన గృహముగా కట్టబడుదురుగాక. 2 చేతులు పైకి తామేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు యాకోబు ఏం చెప్తాడంటే, ఇదిగో తన ఇంటి వారితో ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. నేను చెప్పే మాట ఏంటంటే, మన గృహాలు పరిశుద్ధమైన గృహాలుగా మారాలి. ఎలా మారాలి? ఒకటి రక్షణ గృహంగా మారాలి, రెండవది పరిశుద్ధమైన గృహంగా మారాలి. ఏమన్నా ఒక మాట చెప్తా, నీ గృహంలో పరిశుద్ధమైన వాతావరణం కనపడుతుందా? ఆలోచించండి ఒకసారి. నీ కుటుంబంలో అందరూ పరిశుద్ధపరచబడుతున్నారా? నీ కుటుంబంలో అపవిత్రత కానీ, దేవునికి నచ్చని అపరిశుద్ధత కానీ ఏమన్నా కనబడుతుందా? దేవుడు కోరుకుంటున్న పరిశుద్ధమైన జీవితం నీ కుటుంబంలో ఉన్నవారు చేయగలుగుతున్నారా? దేవుడేమో మన ఇల్లు పరిశుద్ధ గృహంగా ఉండాలని ఆలోచన చేస్తాడు. నీ ఇల్లు ఒక పరిశుద్ధమైనదిగా మారాలని, నీ ఇల్లే ఒక చిన్నపాటి మందిరముగా మారాలని దేవుడు ఆశపడుతుంటే, ఈ రోజున విచిత్రమైన విషయం ఏంటంటే, గమ్మత్తైన విషయం ఏంటంటే, దేవుని నమ్మిన బిడ్డల గృహాలు కూడా అపరిశుద్ధమైన గృహాలుగా వాళ్ళ గృహాలు ఉంటున్నాయండి. మరి ఈరోజు నీ గృహంలో ఏముందో ఒకసారి ఆలోచన చేయి. వాక్యం చెబుతుంది, నీ గృహములో ఉన్న అపరిశుద్ధతను తొలగించుకోవాలి. నీ గృహాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన గృహంగా మారాలి. ఎందుకని? దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యుండు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉంటే మన ఇంటికి ఆయన వస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవా మా ఇంటికి రా, మా పిల్లల్ని ఆశీర్వదించు, మా యజమాని ఆశీర్వదించు, మా సొత్తంతటిని ఆశీర్వదించని ప్రార్థన చేస్తాం. మరి ఆయన రావాలంటే నీ కుటుంబం ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు కదా, వేవేల దూతల చేత కొనియాడబడుతున్న కీర్తనీయుడు కదా. అంత పరిశుద్ధుడైన దేవుడు రావాలంటే నీ ఇల్లు ఎలా ఉండాలి? అందరూ చెప్పాలి, ఎలా ఉండాలి మన ఇల్లు, మన గృహం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఒక సీఎం మన ఊరు రావాలి, రావాలంటే ఈ రోడ్లో వస్తాడా?
ఆయన రావడానికి నెల ముందే యజమానులందరూ, ఆఫీసర్లు అందరూ వచ్చి రోడ్లు వేసేస్తారు. ఎందుకంటే ఆయన మామూలు రోడ్లు రాలేడుగా, తప్పదు మరి. అన్నీ శుభ్రపరుస్తారు, బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు, చెట్లు కొట్టేస్తారు, సమస్తం శుభ్రం చేస్తారు. దేనికి ఎవరు వస్తున్నారు? అంత పెద్ద ఆఫీసర్ వస్తుంటేనే అంత శుభ్రం చేస్తుంటే దేవాతి దేవుని ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు ఆయన. మరి ఆయన రావాలనుకున్నప్పుడు నీ ఇల్లు ఎలా ఉండాలి? ఒక మాట చెప్పనా, క్రిస్మస్ వచ్చిందంటే డిసెంబర్ 25వ తారీఖు పండుగ, నువ్వు నవంబర్ 25 నుంచే ప్రారంభిస్తావు, పైన ఉన్న దేశాలు మొత్తం కింద వేస్తావు. నవంబర్ 25 నుంచే పండుగ. ఎప్పుడు? నవార్లు మొత్తం తీసి అందరిని కింద పడుకోబెడతావు. ఇంట్లో వాళ్ళని ఏందమ్మా నడువులు లేకపోతుందంటే ఊరుకరా క్రిస్మస్ పండుగ వస్తుంది మొత్తం ఉతకాలంటావు. ఏడాళ్ళని శుభ్రత మొత్తం ఎప్పుడు వచ్చింది? అందుకు ఒక దైవజనుడు అన్నాడు, క్రిస్మస్ అంటే ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ అని. ఏ పండగ? ఇంటికి పండగే, కంటికి పండగే, చెప్పండి, ఒంటికి కూడా పండగే, అన్నిటికీ పండగే క్రిస్మస్ పండుగ. నేను ఒక మాట చెప్తా, మన ఇంట్లో ఏముండాలంటే పరిశుద్ధమైనదే ఉండాలి. ఒక మాట చెప్తా, ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో బొమ్మలు ఉంటాయి. ఏది మంగళ షాపులో ఉంటాయి చూసి సినిమా ఫోటోలు, ఇష్టమైన హీరో ఫోటోలు. ఆ మధ్య మీ ఇంటి దగ్గరే ఎక్కడో వాక్యం చెప్తున్నాను నేను, ఆదరణ కూటమి ఏదో జరిపారు చూసావా? ఏదో కుటుంబ ప్రార్థన జరిపినప్పుడు వాక్యానికి కూర్చున్న రోజు ఆరోగ్యం వల్ల ఇట చూసా, గోడకి వేసి ఉంది ఒక అమ్మాయి ఫోటో తీసిందా, కూరుకోలేదు ఆ రోజు. మరి కొంతమంది ఇళ్ళకి అది ఏదో డ్రెస్కి వచ్చే ఫోటోలే, అదేం సినిమా ఫోటో, ఇంకా చీరలకు వచ్చే ఫోటో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి నువ్వు తెచ్చావు ఆ రోజు, చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళి వచ్చావు కదా, అది అర్థమవుతుందా? ఇళ్ళల్లో కొంతమంది అండి సినిమా ఫోటోలు, హీరో ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు. ఐదాళ్ళకి ఈరోజు ఎలా ఉన్నాయి చెప్పిన, దేవుడు బొమ్మలు పెడుతున్నారు. ఏ బొమ్మలు? దేవుడిని చూశారు ఎప్పుడైనా? దేవుడు బొమ్మలు ఇంట్లో ఉన్న వాళ్ళు చెయ్యొత్తండి. 1 2 3 4 ఇంటికి వెళ్ళంగానే బయట వేయండి. ఏందయ్యా బయట వేయమంటావు అంటావు. అది కూడా విగ్రహారాధనే. సరే ఉంచితే ఉంచారు, ఆయనే దేవుడు అనుకో నమ్మి మొక్కావనుకో, ఆయన దేవుడు కాదు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు. బొమ్మ ఉంది ఇంట్లో, బొమ్మ. దేవుడా, ఓ దేవుడా, మా పిల్లలు శివుడు వస్తుందయ్యా అన్నావు అనుకో, బొమ్మలో ఉన్న ఆయన వచ్చి అమ్మ ముక్కులిడి చాపు, శీదము, తుమ్ముము, దగ్గుము అన్నాడు ఎప్పుడైనా? చెప్పండి, అన్నాడా? అయ్యా మా ఆయనకి కడుపులు నొప్పి అయ్యా, ఆయన దిగువచ్చి ఏ కడుపులు నొప్పి, ఎన్ని గంటలు వస్తుంది, 24 లేదా ఎటుపోతూ వస్తుంది, ఎటు తిరిగితూ వస్తుంది, ఏం చేతి వస్తుంది మొత్తం అడుగుతాడు ఆయన. అడుగుతాడా? ఎవరు? ఆ బొమ్మలో ఉన్న వస్తాడా? బొమ్మ ఫోటో దండ వేస్తాం. ఎవరికి వేస్తాం దండ? అర్థమవుతుందా? వెనకాలలో మొత్తాన్ని సనుగుతున్నారు చూడండి. ఎవరికి వేస్తాం దండ? చచ్చిన వాళ్ళకే, బతికిన వాళ్ళకే? మరి ఇప్పుడు నువ్వు దేవుడు బొమ్మకి దండేసి సాంబ్రాన్ని ముట్టించి టెంకాయ కొట్టి చేసావు అనుకో, ఏ ఉండదు, పితా పుత్ర అంతే చేసావాన్. ఆ బొమ్మలు నేను రక్షించలేవు. హేయమైనది ఏది మన ఇంట్లో ఉండకూడదు. ఇంకొంతమంది ఓరకొచ్చిన సొమ్మును పక్కన వాళ్ళ ఇంట్లో సొమ్ములు మొత్తం తెచ్చి మన ఇంట్లో పెడతాం. అర్థమవుతుందా? కొంతమంది ఉంటారు రాహేళ్ళు. ఒక ఊరు పోయిన తర్వాత ఒక వస్తువు నచ్చిందంటే వెనక ముందు చూడడం, తీసుకొచ్చి ఇంట్లో పెడతాం. ఏడదాం ఇది ఎక్కడో చూసానే, అది అక్కడది. రాత్రి ఇది ఈ అమ్మాయి పెద్ద బుజ్జి ఎంత పెద్ద టిఫిన్ తీసుకొచ్చింది, క్యారేజీ. వాక్యం అయిపోయి పుస్తకం అట్లా మూతెట్టి పొనుక్కుందామని దుప్పటి తీసాం. అప్పటికి ఆకలి వేస్తుంది. మాకు ముందే చెప్పారు అన్నం పంపిస్తాను, ఇంకా రాలా భోజనం. మా వాడిని తిట్టుకుంటున్నాడు, ఎత్తారో సత్తారో అని. మాకేం ఆకలి అవుతుంది, రేపు ఉదయం ఆదివారం అని మా తొందర మాది. నిజం నమ్మండి, పుస్తకం మూసి పొనుకునే లోపు క్యారేజీ వచ్చింది. ఆ అమ్మాయికి సగం ఉంది క్యారేజీ, దీని అంత ఉంది. అది ఒక్కొక్క కర్రీ ఎంత ఉంది. అప్పుడే అక్క ఏ ఊర్లో దక్క అన్నాడు మా వాడు అప్పటికే. ఎందుకంటే మా అమ్మాయికి ఉన్న గొప్ప కృప ఏంటంటే ఏ ఊరు చూసింది ఆ ఊరు తీసుకొస్తా ఉంటుంది అనమాట. అటువంటి కృప. డీమార్ట్కి తీసుకెళ్ళే పిల్లల్ని, ఒంగోలు డీమార్ట్కి, ఆ అమ్మాయి తిరగండి అమ్మాయి ఏదో కొనుక్కోండి, ఎక్కువ బిల్లు చేయమనుకోండి, 100 200
ఇంకెక్కువ చేయమాక, అంత సీన్ మనకు లేదంటే ఒకరోజు చూసి ఇదిగో ఇది భలే ఉంది బాబాయ్ క్యారేజ్, ఇది భలే సెట్ అయింది నీకు అన్నారు. నీకు మేము క్యారేజ్ తేవచ్చు అని చెప్పారు. తెచ్చారు, కొనిపించింది 4-5. ఇంతవరకు తెచ్చింది లేదు, నాకు పెట్టింది లేదు. ఏడుందంటే ఇంట్లో షోకేసు ఎక్కడ అమ్మా బీరువాళ్ళ దాచిపెట్టి నీకెందుకు, స్తోత్రం కలుగును గాక. వస్తువు గురించి చెప్తూ అట్లా చెప్పేలే నవ్వించడానికి. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు నవ్వారు, మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో ఒకసారి చెప్పండి. దేవుడికి నచ్చని వస్తువులు ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో? మంగళూరు షాపులో ఉన్న ఆ బొమ్మలు మొత్తం మన ఇంట్లో ఉంటాయి. ఒక్కోసారి మేము చిన్నప్పుడు హాస్టల్లో ఆ ఇచ్చే పెట్లకి ఫోటోలు ఎదిగించేవాళ్ళం, హీరోయిన్ల ఫోటోలు, హీరోల ఫోటోలు ఎదిగించేవాళ్ళం మేము. అర్థమైందా? ఈ రోజులు అలాగా ఇంట్లో కూడా చాలామంది పిల్లల్ని గమనించండి. మీ పిల్లలు ఏ ఫోటోల వైపు ఆకర్షింపబడుతున్నారో, ఏ ఫోన్ల వైపు ఆకర్షింపబడుతున్నారో, ఏ అపరిశుద్ధమైన వాటి మీద మనసుని ఒకసారి ఆలోచన చేయి. నీ కుటుంబము దీవించబడాలంటే, నీ గృహము దీవింపబడాలంటే, నీ గృహములో శాంతి సమాధానాలు కలగాలంటే, నీ గృహము పరిశుద్ధమైన గృహముగా నా దేవుడు మార్చునుగాక. నీ కుటుంబము పరిశుద్ధతకు నిలయముగా మారాలి. నీ కుటుంబంలో ఎటు చూసినా పరిశుద్ధత కనబడాలి. ఆ పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధుడైన దేవుడిని ఇంట్లోకి అడుగు పెట్టడు. ఆలోచన చేయండి. బైబిల్లో ఆకాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్పండి, అందరూ చెప్పండి, త్వరగా చెప్తే త్వరగా ముగిస్తా. ఏం పేరు ఆయన పేరు? ఆకాన్. ఒకరోజు యెహోషువ ఎరుకో ప్రాంతానికి వెళ్ళి, దాని మీద ఎరుకో కదా, హాయి ప్రాంతం అనుకుంటాను, యుద్ధానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించి, అయ్యా మనందరం వెళ్తున్నామని చెప్పి మాట్లాడుతుంటే ఈ ఆకాన్ అనేవాడు ఏం చేశాడు చెప్పనా? జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఏం చేశాడు చెప్పనా? షీనారు వస్త్రం ఒకటి, వెండిని, బంగారపు కమ్మలు. ఏవేంటి? షీనారు పై వస్త్రం, వెండి, బంగారపు కమ్మలు, పై కమ్మ అని అక్కడ ఉంటుంది. వాటిని తీసుకొని సైలెంట్గా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎవరింట్లోకి? ఆయన ఇంట్లోకే. ఎవరింట్లోకి? నా వైపు చూడండి. బంగారం ఏమైనా ఆయన సంపాదించాడా? వెండి ఏమైనా ఆయన సంపాదించాడా? షీనారు పై వస్త్రం ఏమైనా సంపాదించాడా? బంగారపు కమ్మ ఏమైనా సంపాదించాడా? ఆయన కాదు. అది తీసుకొని హడావుడిగా వెళ్ళిపోయి గుడారములో దాచిపెట్టాడు. అట్లా హాయి అనే ప్రాంతం చాలా చిన్న పట్టణం. దేవుని ప్రజలు చాలామంది ఉన్నారు, కానీ యుద్ధంలో ఓడిపోయారు. వాళ్ళకే జయం వచ్చింది. యెహోషువ బాధపడుతున్నాడు, మనమేమో చాలామంది ఉన్నాం, వాళ్ళేం తక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళకే జయం వచ్చింది. ఏంటంటే అప్పుడు దేవుడు చెప్పాడు, యెహోషువ లోపం నీలోనే ఉందయ్యా. అవునా ప్రభువా? ఏం జరిగింది? ఇదిగో మీ మధ్యలో ఒకడు ఉన్నాడు, ఆత్రం ఎక్కువ, స్తోత్రాలు తక్కువ. ఏం చేశాడు? తెచ్చుకోకూడని వస్తువులు తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టాడు. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళు అనగానే పిలిచాడు, రే ఆకాను ఇట్రా అన్నాడు. పాస్టర్ గారు వందనాలండి. నీ వందనా నాకు తెలుసులే కానీ ఏంటి మ్యాటర్ అన్నాడు పాస్టర్ గారు. యెహోషువ పాస్టర్ గారు, ఏమి లేదండి, నిన్న యుద్ధానికి వెళ్ళాం, అందరూ ఓడిపోయాం, ఆయుధాలు ఉన్నాయి, యుద్ధం తెలుసు, నైపుణ్యత తెలుసు, పరాక్రమశాలలు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు, అయినా అపజయం ఎదురైంది. ఎందుకయ్యా? ఎందుకా? నీవేం తెచ్చావు మర్యాదకు చెప్పురా బాబు అంటే ఆయన అంటాడు, నీ మీదొట్టండి, నేనేమి తేలా. అప్పుడప్పుడు మనం చెబుతాం, నీ మీదొట్టు, నాకేమీ తెలియదు అంటాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒట్టి తీసి, మనకు తెలిసిన ఆటేగా, ఒట్టి తీసి గట్టును పెడతాను అంటాం. సరే వినండి, ప్రమాణాలు ఇప్పుడు ఎంతకాలం ఉంటున్నాయో ఏమర్థం అవుతలేదు కానీ మొత్తానికి అయిపోయింది. ఆకాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆకాన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరిని బయటికి లాక్కొచ్చాడు దైవసేనుడు. రమ్మను, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొత్తం తెస్తురా, మీ అన్నదమ్ముల్ని, మీ అక్క చెల్లెల్ని, మీ బంధువులు మొత్తం తెస్తురా బయటకు అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత దైవజనులు వెళ్ళి ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అండి, ఆ దేశంలో ఉన్న వస్తువులు ఏవేంటి? షీనారు పై వస్త్రం, వెండి, బంగారపు కమ్మి, ఈ వస్తువులన్నీ ఎవరింట్లో ఉన్నాయంటే ఆకాన్ ఇంట్లో ఉన్నాయి. అడిగాడు, ఒరే ఏంటి ఎక్కడ ఉండాలి అసలుకి? హాయి ప్రాంతంలో ఉండాలి. ఎక్కడికి ఎందుకు వచ్చినాయి? అబ్బో నాకేం తెలియదు అంటాడు. మళ్ళీ వాళ్ళ పిల్లలు చెప్పారు, మా నాన్న రాత్రి తీసుకొచ్చి దాంట్లో దాచిపెట్టాడని చెప్పాడు. పిల్లలు అబద్ధాలు ఆడతారా? చెప్పండి, ఆడతారు అబద్ధాలు? ఆడరు. వాళ్ళు నిజం చెబుతారు చాక్లెట్ ఇస్తే మంచోళ్ళు. ఇప్పుడు నిజం చెప్పగానే అప్పుడు ఆకాన్తో చెప్పాడు యెహోషువ, మిమ్మల్ని అందరిని బయటికి తీసుకొస్తున్నారు రండి అని చెప్పేసి. మీరు నమ్ముతారా? బ్రతికుండగానే ఇశ్రాయేలీలందరూ ఆ కుటుంబస్తులు రాళ్లతో కొట్టి చంపారండి. బ్రతికుండగానే చంపి రాళ్లతోనే సమాధి చేసేసారు వాళ్ళని. ఏం చేశారు? ఎందుకు చంపారు వాళ్ళని? ఎందుకు చెప్పనా? వాళ్ళ ఇంట్లో ఏముంది? పరిశుద్ధము కాని వస్తువులు ఉన్నాయి.
ఆలోచన చేయి, నీ గృహం ఎలా ఉంది? ఆకాను గృహం ఈరోజు అపరిశుద్ధమైన వస్తువులతో నింపబడింది. ఏమండి, నీకు దేవుడు ఏది కావాలో ప్రతి వస్తువును ప్రార్థన చేయి, దేవుడు తప్పక తన మహిమైశ్వరుని ప్రతి అవసరం తీర్చునుగాక. నీకు ఏది కావాలో అడుగు దేవుణ్ణి, నీకు ఏ వస్తువు కావాలో ఏ అవసరం కావాలో అడుగు దేవుణ్ణి. ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. సమర్థుడు మన దేవుడు. అంతేగాని ఎక్కడెక్కడో వస్తువులు మనం దొంగతనం చేయని అవసరంలా. అర్థమవుతుందా? దేని గురించి మనం ఆలోచన చేసి ఆవేశపడి ఏది మన ఇంట్లో దాచిపెట్టుకోవటం వల్ల దానివల్ల శాపమే నీకు కలుగుతుంది, కానీ ఆశీర్వాదం నీకు కలగదు. అది ఎంత వస్తువైనా. నేను మిమ్మల్ని బతినాడుకుంటూ చెప్తున్నా, మన ఇంటిలో పరిశుద్ధమైన వస్తువులు మాత్రమే కనబడునుగాక. కొంతమంది ఇంట్లో అరమారలో సిగరెట్లు, బీడీలు, మందు బాటిళ్ళు. నేను అంట దేవుడి ఇల్లు అని చెబుతున్నావు కదా, దేవుడికి సంబంధించిన గృహం అంటున్నావు. మరి ఆ ఇంట్లో ఆ బీడీ మొక్కుంటే దేవుడు వస్తాడా? నీ ఇంట్లో మందు బాటిల్ ఉంటే దేవుడు వస్తాడా? నీ ఇంట్లో సిగరెట్ ఉంటే దేవుడు వస్తాడా? ఎట్లా వస్తాడు? ఆయన పరిశుద్ధుడు కదా, ఎట్లా వస్తాడైనా? నీవు అంటావు, దేవా మా కుటుంబాన్ని దీవించని. ఎలా దీవిస్తాడండి? నీ కుటుంబంలో అపరిశుద్ధమైన వస్తువులు కనబడట్లేదా? ఒకవేళ నువ్వేం చేయలేకపోవచ్చు, నీ భర్తను కూడా అడిగే హక్కు నీకు లేకపోవచ్చు, చెప్పినా వినలేకపోవచ్చు. ప్రార్థన చేయి, దేవా నా ఇంటిని పరిశుద్ధమైన గృహముగా నువ్వు మార్చుదువుగాక. అడిగి చూడు, నీ గృహాన్ని ఎందుకు దేవుడు మార్చడాలాగా? నీ కుటుంబంలో నువ్వు అన్ని మంచి వస్తువులే, బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచాలనుకుంటావు. నీ భర్త బైబిల్ ప్రక్కనే సిగరెట్లు పెట్టవచ్చు, బీడీలు పెట్టవచ్చు, మందు బాటిల్ పెట్టవచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేయి, దేవా అపరిశుద్ధమైనది ఏది నా ఇంట్లో ఉండకూడదయ్యా, నా ఇంట్లో ఎప్పుడు పరిశుద్ధమైన వస్తువులకే స్థానం ఉండునుగాక. అలా ప్రార్థన చేయి. పరిశుద్ధమైన గృహంగా నా దేవుడి నీ ఇంటిని మార్చునుగాక. ఆఖరి మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం త్వరగా 12వ అధ్యాయం 13వ వచనం. త్వరగా నిర్గమకాండం 12:13. ఇంతసేపా? సమయం అయిపోతుంది. మీరున్న ఇళ్ళ మీద, గమనించండి, మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించడానికి తెగులు మీ మీదకి రాదు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. హుషారుగా చెప్పండి హల్లెలూయా. మొదటిది రక్షణ గృహము. అందరూ పలకండి, చెప్పండి, అందరూ పలకండి. 2 పరిశుద్ధమైన గృహము. 3 రక్తపు కోటలో ఉన్న గృహము. చెప్పండి, 3 మాటలు చెప్తారా? మర్చిపోవద్దు ఎవరు. 2, 3 మళ్ళీ అడుగుతా, అందరూ చెప్పాలి. చాలామంది మౌనంగా నోట్లో తిట్టుకుంటున్నారు. తిట్టుకోమాకంటే చెప్పండి. మొదటిది రక్షణ గృహం. 2, 3 రక్తపు కోటలో ఉన్న గృహం. అబ్బాయి ఎవరన్నా ఒక పిల్లలు వెళ్ళి ఒక ప్లేట్ తీసారండి, త్వరగా వెనకాల ప్లేట్ తీసరా, నీకు ఒక మంచి డ్యూటీ ఉంది ఇప్పుడు. ఒక 2-3 రండి, మీ మొత్తం పైకి రండి, ఆడపిల్లలు మొత్తం పైకి రండి. నీకు అర్థం అవడానికి ఒక మాట గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ బ్యాగ్ గట్టి పెట్టు, అది అమ్మోళ్ళు పెట్టు. ఆ పుస్తకాలు, ఆ మైక్ పౌచ్ మొత్తం అమ్మోళ్ళు పెట్టేసేసి, ఆ పౌచ్ది అది కూడా తీసి పక్కన పెట్టేసి మధ్యలోకి వస్తే బాగుండు అనుకుంటా. 3వది ఏం చెప్పాను? రక్తపు కోట్లో ఉన్న గృహం. మన గృహాలు ఎలా ఉండాలంటే, 1 రక్షింపబడిన గృహంగా ఉండాలి, ఆ తర్వాత పరిశుద్ధమైన గృహంగా ఉండాలి. ఆఖరి మాట ఏంటిది? రక్తపు కోట్లో ఉన్న గృహం. ఏ రక్తపు కోట్లో మన గృహాలు ఉండాలంటే ఒకే ఒక మాట, యేసయ్య రక్తపు కోట్లో మన గృహాలు ఉండునుగాక. కొట్టు గట్టిగా చప్పుడు, యేసయ్యకు గట్టిగా కొట్టాలి. ఆమేన్. ఏ కోటలో ఉండాలి మన ఇల్లు? వెంపరాల్లో కాదు, ఆ బజార్లో ఈ బజార్లో కాదు. మన ఇల్లు ఎక్కడ ఉండాలి? యేసయ్య రక్తపు కోట క్రింద మన గృహాలు ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, అపవాది ఏ కుటుంబాలను కదిలిస్తాడు, కానీ యేసు రక్తపు కోటలో ఉన్న కుటుంబాన్ని కదిలించలేడంతే. ఒకరోజు ఐగుప్తు దేశం మీదకి ఉగ్రతను తీసుకొచ్చాడు ఫరో కఠిన హృదయాన్ని బట్టి. దేవుడు మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని. ఏమన్నా చెప్పనా? మోషే, సరిగ్గా అర్ధరాత్రి ఇదిగో ఐగుప్తు దేశంలో సింహాసనం మీద రాజు మొదలుకొని
చెరసాల్లో ఉన్న ఆ వ్యక్తి కుటుంబం వరకు, జంతువులైన, పక్షులైన, మనుషులైన, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క తొలుచూలుగా పుట్టిన వాళ్ళు చనిపోతారు. ఐగుప్తులో అందరూ చనిపోతారు, చంపేస్తాను నేనని చెప్పి దేవుడు చెప్పాడు. అయ్యా, అందరూ చనిపోతే ఐగుప్తులోనే మేము కూడా ఉన్నామయ్యా, ఐగుప్తులోనే దేవుని ప్రజలు ఉన్నారంటే దేవుడు చెప్పాడు, నువ్వు ఐగుప్తులో ఉన్నా కూడా ఐగుప్తులో ఉన్న దేవుని పిల్లలు సజీవంగా ఉండాలంటే ఆ ఇళ్ళకి గడపల మీద ఏ ఉండాలి? రక్తపు గుర్తు ఉండాలి. ఏ గుర్తు ఉండాలి? బాగా వినాలి ఈ మాట, చాలా అవసరమైన మాట ఇది, ఈ తరానికి చాలా అవసరమైన మాట. దేవుడు ఏం చెప్పాడు? ఇళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తానని దేవుడు చెప్పాడు. అక్కడ దేవుని ప్రజలు కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా చనిపోతారు, ఆ పిల్లల జీవితాలు కూడా పాడైపోతాయి కదా. దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళని చంపుతాను కానీ మిమ్మల్ని చంపను. అయితే మిమ్మల్ని చంపకుండా, మీ కుటుంబస్తులను చంపకుండా ఉండాలంటే మీ కుటుంబ గడపల మీద ఏముండాలంటే రక్తపు గుర్తు ఉండాలి. ఏ గుర్తు ఉండాలి? గట్టిగా చెప్పండి, ఏ గుర్తు ఉండాలి? కాస్త గట్టిగా చెప్పొచ్చు, ఇంకాస్త గట్టిగా కూడా చెప్పొచ్చు. ప్లేట్ తెచ్చారా? తేలేదా? అరే బాబు, ఎవరో ఒకళ్ళు అందుకోండి త్వరగా, ఎంతసేపు వెనకాల చాలా ఉన్నాయి. ఎవరు వెళ్తే ఇందాక హ్యాపీయా? వెళ్ళేవుగా. ఆరాధ్య ఏది తీసుకొని పోయింది ఏంది? ఇటున్నావదా? రా, నువ్వు కూడా రా, పైకి రా. ఆరాధ్య రావాలి. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దా, మెడబట్టుకుందా? యేసు నామములో పోయిద్దిరా, ఎడకరా. దేవుడు ఏం చెప్పాడంటే, ఒక కుంచిని తీసుకొని ఒక గొర్రెను చంపేసేసి, నా వైపు చూడండి, బాగా వినాలి. ఈ ప్లేట్లో, ఈ పళ్ళెంలో ఆ రక్తాన్ని ఉంచమన్నాడు. ఏ రక్తాన్ని? గొర్రె పిల్ల రక్తాన్ని. చేతో పట్టుకో, నువ్వు ఇప్పుడు ఇంటికి అధికారివి. ఇదిగో మన ఇల్లు గడప ఇదే, భలే సెట్ అయింది ఈరోజుకి, ఇదే గడప. ఓకే, ఇది తీసుకొని ఈ కుంచెను, నా వైపు చూడండి, ఈ కుంచెను ఈ రక్తంలో ముంచి, రాజు కొంచెం పక్కనే, వాళ్ళు కనపట్టలేదు, చాలా అవసరమైన మాట, కూర్చో. ఓకే, ఈ ప్లేట్లో ఉన్న రక్తంలో ఈ కుంచెను ముంచి ఏం చేయాలి? అడ్డగడపలు ఉంది అక్కడ, చదవండి, ఆ మాట చదవండి, చాలా అవసరం. ఎతుకుతూ ఉండి అయిపోయిందాక. యెహోవా ఐగుప్తులను ద్వారా ఇదిగో ద్వారానికి పై బంధం, పైగా ఏమనుంది అక్కడ? పై కమ్మి. ఇప్పుడు ద్వారానికి ఎలా ఉంటుంది? నా వైపు చూడండి, ఇదిగో పై కమ్మి. తర్వాత ఇట్లేమంటారు? ఇనపమా? చెప్పండి అమ్మా. ఈ పైదేమో అడ్డం, ఇది కూడా తెలియదు ఇంకా, ఇదేమో. ఇప్పుడు చూడండి ఏమని చెప్పాడు దేవుడు? ఈ పైనున్న వాటి మీద ఏం చేయాలి? ఈ రక్తాన్ని పుయ్యాలి. కింద ఉన్న మాట కూడా చదువుతావా? ఇదిగో ఈ రెండు నిలువ కమ్ముల మీద కూడా ఏం పుయ్యాలి? రక్తాన్ని పుయ్యాలి. ఎవరితో చెప్పాడు దేవుడు? పడుకో, నువ్వు రా, ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, నువ్వు రా, పుయ్యి వాటిలో పోయి, పైన ఉన్న వాటిలో కింద ఉన్నట్లు పుయ్యాలి. ఇప్పుడు నువ్వే ఆ ఇంటి అదికే, అబ్బా అందట్లేదే, పోయి ఇది వీటికి జాగ్రత్త ఎక్కువ ఎరిపోతుంది, అటు కూడా పెయింట్. స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఇది రక్తం అనుకోండి, ఈ పూటకి ఎరుపు రంగులో ఉంది కదా, నా వైపు చూడండి. ఇప్పుడు అర్ధరాత్రి దేవుడు ఏం చేశాడంటే చంపాలని వచ్చాడు. ఎవరిని? మాట వినని ఐగుప్తీయులని. ఎవరిని? మీరందరూ ఇక్కడికి రండి. ఈ ఇంట్లో వీళ్ళు ఉన్నారండి, ఈ ఇంట్లో వీళ్ళు ఉన్నారు. ఐగుప్తు దేశంలో రాజు ఇల్లు మొదలుకొని చెరసాల్లో ఉన్న ఇంటి వారు అందరూ చనిపోతే, ఇదిగో ఉదయం లేచి చూసేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ సజీవంగానే ఉన్నారు. చప్పలు కొట్టు గట్టిగా, యేసయ్యకు గట్టిగా హల్లెలూయా. ఐగుప్తు దేశంలో దేవుని నమ్మని వారికి శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు, అందరి ఇంట్లో శవాలు ఉన్నాయి. కానీ దేవుని నమ్మిన ఇశ్రాయేలీయుల ఇంట్లో అందరూ సజీవంగా ఉన్నారు. దేనిని బట్టి? ఇప్పుడు చెప్పాలి. ఆ ఇంటికి ఏముంది? యేసయ్య రక్తం. లోతుగా వినాలి ఈ మాట. నేను అంటాను, దేవుడు అన్నాడు, రక్తమున్న ఇంటిలోకి అపవాది జ్వరబడడు. యేసు రక్తంలో కడగబట్టం ఏంటంటే చెప్పనా? మారు మనసు పొంది బాప్తీసం పొందటమే. అద్భుతమైన మాట చెప్తా. నీ ఇంట్లో నువ్వు ఒక్కదానే రక్షింపబడి యేసు రక్తంలో కడగబడ్డావు కదా, నీవే నీ ఇంటికి ఒక రక్తపు చుక్కగా మారుదువుగాక. నువ్వు ఉన్న ఒక చిహ్నంగా, ఒక గుర్తుగా ఉన్నావు నీ ఇంటికి అపవాదిగా అడుగు పెట్టకుండా దేవుడు చేస్తాడు. నీ ఇంటికి ఏముండాలి? ఇప్పుడు
నీ గృహంలో యేసే రక్తపు కోట్లో ఉండాలంటే, నీ గృహం యొక్క ప్రారంభంలో ఏ ఉండాలంటే యేసు రక్తం ఉండాలి. అపవాదిగాడు చూస్తాడు ఇంట్లో తొంగి చూసి, ఏమని, ఇంట్లో ఎవడైనా యేసు రక్తంలో కడగబడినవాడు ఉన్నాడా? కడగబడలేకపోతే ఆ ఇంట్లోకి వస్తాడు. నా మాట అర్థమైందా? ఎవరైతే యేసు రక్తంలో కడగబడరో, మారు మనసు పొందరో, బాప్తిసం పొందరో, వారి ఇంట్లోకి ఎవరు వస్తారు? చెప్పండి ఎవరు వస్తారు? అపవాది. అదే ఇంటికి యేసు రక్తం గుర్తు, బాప్తిసం గుర్తుంటే ఆ ఇంట్లోకి సంహార దూత రానివ్వడు దేవుడు. అంటే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, మన ఇంటికి ఏముండాలంటే రక్తపు కోట్లో మన గృహం ఉండాలి. ఒక వేశ్య, కూర్చోండి 5 నిమిషాలు కూర్చోండి, అందరూ కూర్చోండి. ఇక ఒక వేశ్య తలలు పైకెత్తిన వైపు చూస్తే వినండి. ఆమె పేరు రాహాబు. అందరూ చెప్తారా? అందరూ పలకండి. చాలామంది మౌనంగా ఉంటున్నారు. రాహాబు. రాహాబు ఒక వేశ్య. ఎరుకో ప్రాకారాన్ని చూచిరమ్మని ఇద్దరిని పంపిస్తే ఆమె ఎందుకో వాళ్ళకి సహాయం చేసింది. వాళ్ళు వెళ్తూ ఆమె చెప్పింది ఏమనంటే, అయ్యా మీరు వచ్చి ఎరుకో ప్రాకారాన్ని నాశనం చేస్తానంటున్నారు, ఆ నాశనం చేసేటప్పుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అన్నది ఆ వేశ్య. వినాలి, ఏమందామే, మమ్మల్ని, మా కుటుంబస్తుల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పింది. అప్పుడు దైవజనులు ఏమన్నారు చెప్పనమ్మా, మేము ఎరుకో ప్రాకారం నాశనం చేసినప్పుడు నీవు, నీ కుటుంబం రక్షింపబడాలంటే మాకు గుర్తుండాలిగా పలానా కుటుంబాన్ని. మీ కుటుంబంలో మీ ఇంటికి ఉన్న కిటికీకి ఎర్రని దారం కట్టు. ఏ దారం? ఎట్టు చెప్పండి, ఏ దారం? ఎర్రని దారం యేసు రక్తానికి సాదృశ్యం. ఎర్రని దారాన్ని కిటికీ కట్టు. అప్పుడు మాకు అర్థమైంది, ఓహో ఈ ఇంటిని మేము ఏం చేయకూడదని అన్నారు. రోజులు వచ్చాయి, ఎరుకో ప్రాకారం కుప్పకూల్చబడింది. ఎరుకోలోకి దేవుని ప్రజలు వెళ్ళి స్వాధీనం చేసుకునేటప్పుడు అందరిని నశింపు చేశారు. కానీ రాహాబు వేశ్యను తన కుటుంబస్తులందరినీ వాళ్ళు కాపాడటం ప్రారంభించారు. ఒక వేశ్య కుటుంబాన్ని ఎలా కాపాడాడు దేవుడు చెప్పనా? ఆ ఇంటికి ఏముంది? ఎర్రని దారం. ఏ దారం? నేను అదే చెప్పేది. యేసు రక్తం యొక్క గుర్తుని ఇంటికి ఉంటే, విన్నారా? యేసు రక్తం యొక్క గుర్తుని గడపల మీద ఉంటే, యేసు రక్తం యొక్క గుర్తుని బిడ్డల మీద ఉంటే అపవాది నీ కుటుంబాన్ని ముట్టలేడు. అలా ఉండాలంటే మన కుటుంబాలు ఎలా ఉండాలంటే రక్తపు కోట్లో ఉన్న గృహాలుగా మారాలి. 3 మాటలు చెప్పాను. 1 రక్షణ గృహం, 2వది పరిశుద్ధమైన గృహం, 3వది రక్తపు కోటలో ఉన్న గృహం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి నీరు కట్టి ఫలింపు చేయనుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఆకాశం వైపు చేతులు చాపి కన్నులు మూసి లేచి నిలిచిన వారందరూ ఆకాశం వైపు చేతులు చాపి కన్నులు మూసి ప్రార్థన చేసుకోండి. నీ గృహం ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు కదా. నీ గృహం ఎలా ఉండాలో ప్రభు నీతో మాట్లాడుకుంటూ వచ్చారు. స్వరమెత్తండి, ప్రార్థన చేసుకోనండి. ఈ ముగింపు ప్రార్థన నేను మహిమకరంగా మారుస్తుంది తెలుసా? మౌనంగా ఎవరు ఉండొద్దు, ప్రార్థన చేసుకోనండి. నీ గృహము రక్షణ గృహముగా మారాలి. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. ఒక త్రాగుబోతు భర్త పాదాల దగ్గర కన్నీరు గార్చింది ఒక క్రైస్తవ స్త్రీ. అయ్యా నా భర్తను మార్చయ్యా, నా యజమాన్ని మార్చయ్యని ప్రాధేయపడింది. తల్లి, నీ భర్త గురించి ఆ విధంగా నువ్వు గోజాడుతున్నావా? మార్పు చెందని నీ పిల్లల కొరకు నువ్వు అలాగా గోజాడుతున్నావా? అడుగు దేవుడిని, దేవా నా కుటుంబం అంతా రక్షింపబడాలి. జైలు అధికారి రాత్రికి రాత్రే తన కుటుంబం అందరూ బాప్తిస్మని రక్షింపబడ్డారు. ఆ ఇంటి వారందరూ నీలో ఆనందించారు. నా ఇల్లు ఎప్పుడు ఆనందిస్తుందయ్యా? నా కుటుంబం అంతా ఎప్పుడైనా నేను సేవించేది? ఆ రోజు నాకు రావాలయ్యా అని అడుగు. నా భర్త మారే రోజు నేను చూడాలి. నా పిల్లలు మారే రోజు నేను చూడాలి. నా కుటుంబం మారే రోజు నేను చూడాలి. అడుగు దేవుని, అడుగు. నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయి. నీ ఇంట్లో ఏ వినబడుతున్నాయి? పరిశుద్ధమైన గృహముగా నీ గృహం ఉందా? దేవుడు నీ ఇంటికి రావాలంటే, నీ గృహములు అడుగు పెట్టాలంటే, నీ ఇల్లు పరిశుద్ధమైనదిగా మారాలి.
హేయమైన వస్తువులు తీసుకొచ్చి ఆకాను చనిపోలేదా? ఏం ఆశిస్తున్నావు నువ్వు? లోక సంబంధమైన వస్తువులు నీ ఇంట్లో ఎలాగుంటున్నాయి? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది? దేవుడికి నచ్చని ఏ వస్తువుని ఇంట్లో ఉండకూడదు. నీ ఇల్లు పరిశుద్ధ గృహంగా మారాలి. నీ ఇల్లు రక్తపు కోట్లో ఉండాలి. ఐగుప్తులో అందరూ చనిపోతుంటే ఇశ్రాయేలీయులు సజీవంగా ఉన్నారు. కారణం ఆ ఇల్లు యేసు రక్తపు కోటలో ఉన్నాయి. దైవ జనాంగమా, ఈ ఉదయం నీ ఇల్లు, నీ గృహము, నీ పిల్లలు యేసయ్య రక్తపు కోటలోకి వచ్చుదురుగాక. ఆ రక్తపు కోటలో నివసిస్తున్న నీ కుటుంబానికి అపవాది అడుగు పెట్టకుండా నా దేవుడు కార్యము చేయునుగాక. నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. నీ పిల్లలు రక్షింపబడతారు. విశ్వసిస్తున్నావా? నీ కుటుంబం రక్తపు కోట్లోకి రావాలి. దేవా, నీ రక్తపు కోట్లోకి నన్ను చేర్చుకోయ్యా. అడుగు దేవుణ్ణి, అడుగు, ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము చప్పలు కొడుతూ యేసు రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను సంహారమునే. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. యేసు రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము. చప్పలు కొడుతూ రక్తము అమూల్యమైన నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. ఆమేన్. జయము మనకు జయమే. జయము మనకు జయమే. యేసు
రక్తములో ఉన్న నీ కుటుంబం, రక్తములో ఉన్న రక్తపు కోట క్రిందున్న నీ కుటుంబానికి ఏ హాని కలగదు, ఏ హాని కలగదు. దుష్టుడు నీ మీద జయము పొందలేవు, నీ మీద జయము పొందలేని సొంతమగునుగాక, జయమని సొంతమగునుగా కలుగునుగాక, జయమనికు కలుగునుగాక, తొలగిపోవునుగాక, జయము తొలగిపోవునుగాక. మనకు జయమే, మనకు జయము, మనకు జయమే, మనకు జయము, మనకు జయమే, మనకు జయము, మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే, జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, జయము మనకు. యేసు రక్తములో నీకు జయము కలుగునుగాక, యేసు రక్తము నీకు జయ జీవితాన్ని దయచేయునుగాక, దయచేయునుగాక. చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకొని, దేవా నా గృహము నీకు ఇష్టము లేనిదిగా ఉండకూడదు, నా ఇల్లు నీకు ఇష్టము కానిదిగా ఉండకూడదు, నా ఇల్లు రక్షణ గృహముగా మారాలి, నా ఇల్లు పరిశుద్ధ గృహముగా మారాలి, పరిశుద్ధ గృహము. నా గృహము నీ రక్తపు కోట క్రిందకు రావాలి, నా కుటుంబాన్ని ఆ దిశగా మార్చు నాయన, నా కుటుంబాన్ని ఆ విధంగా మార్చు నాయన, నా కుటుంబాన్ని ఆ మార్గాల్లోకి నడిపించండి యేసయ్యా. నీ ఉన్నతమైన ఆలోచన ప్రకారం, దీవెన ప్రకారం నా గృహాన్ని మార్చు ప్రభువాన్ని అందరము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు అయిన యేసయ్యా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అయా గడిచిన పునరుద్ధాన ఆదివారం నుంచి కూడా ప్రభా ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు కంటికి కన పాప వలె మీరు కాపాడుకుంటూ వచ్చిన విధానమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అయా ఈ దినమును చూడలేక ఎంతో మంది తండ్రి కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా ప్రభా అయా యోగ్యత అర్హత లేని మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి ప్రభా నీ సన్నిధిలో నేను మనసారా స్తుతించటానికి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మీ దీనదాసులను మీరు నిలవబెట్టుకొని ప్రభా అయా మీ సావుకుని యొక్క ముఖాంతరములో నుంచి ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఇదిగో తండ్రి మా గృహములు ఎలా ఉండాలో ప్రభా అయా నీ వాక్యములో నుంచి ప్రభా మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మా గృహాలు రక్షణ గృహాలుగా మార్చబడాలని ప్రభా మీరు తెలియచేసినందుల కొరకై నీకు స్తోత్రము నాయన. అయా ఇదిగో తండ్రి ఇంతవరకును ప్రభా రక్షణ లేని గృహాలుగా మా గృహాలు ఉన్నవేమో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభా అయా నీతిమంతుల గుడారములలో ప్రభా రక్షణ గూర్చిన ఉత్సాహనాదములు వినబడినట్లుగా ప్రభా ఇది మొదలుకొని మా కుటుంబాలలో ప్రభా అయా రక్షణ గూర్చిన ఉత్సాహనాదములు మాత్రమే ప్రభా ఎల్లప్పుడూ మా కుటుంబాల్లో వినబడినట్లుగా ప్రభా మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా కుటుంబాల్లో ఎక్కడను ప్రభా నీకు ఇష్టమైన తండ్రి ఆయాసకరమైనవి ప్రభా నేను దుఃఖపరిచే కుటుంబాలుగా మా కుటుంబాలు నిలిచి ఉండక ప్రభా అపవిత్రమైన మాటలు ప్రభా సరసోక్తులైన మాటలు ప్రభా దేవదూషణకరమైన మాటలు ఏమాత్రం మా కుటుంబాలను ఏలుబడి చేయక ప్రభా ఎల్లప్పుడూ కూడా ప్రభా రక్షణ గృహాలుగా మార్చబడినట్లుగా మీ కృపనివ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా పరిశుద్ధమైన గృహాలుగా మా గృహాలను మీరు మార్చండి ప్రభా. ఇంతవరకు మా కుటుంబాలలో ప్రభా అపరిశుద్ధత అపవిత్రత ఏలుబడి చేస్తూ వచ్చినాయేమో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభా మా కుటుంబాలను మీ కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభా నువ్వు పరిశుద్ధుడు అయిన ప్రకారము తండ్రి మా కుటుంబాలు ఇది మొదలుకొని ప్రభా పరిశుద్ధ గృహాలుగా మార్చబడాలి తండ్రి. నీకు స్తోత్రమునైనా అయా నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మా కుటుంబాలు ప్రభా నీ రక్తపు కోటలో నిలిచి ఉండే కుటుంబాలుగా మీరు మార్చండి ప్రభా. అయా ఎక్కడైతే తండ్రి అయా ఇంకను మా కుటుంబాలలో ప్రభా అయా బాప్తిసం పొందక ప్రభా నీ రక్తములో కడగబడిన వారు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం మందు మీ కృపతో జ్ఞాపకం చేసుకొని అయా ఒక్కొక్కరు నీ రక్తములో కడగబడినట్లుగా ప్రభా నీ రక్తములో ఉన్న జయాన్ని మా కుటుంబాలు అనుభవించినట్లుగా ప్రభా యేసు రక్తములను ప్రతి ఆశీర్వాదమును ప్రభా ప్రతి దీవెనను ప్రభా ప్రతి మేలును కూడా మా కుటుంబాలు అనుభవించినట్లుగా తండ్రి మీరే కృప
చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన. నిశ్చయంగా తండ్రి ఇటు రీతిగా తండ్రి మా కుటుంబాలు మార్చబడినట్లుగా తండ్రి అయా నీ వాక్యాన్ని నిరంతరంగా మా కుటుంబాలు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకొన వాక్యం చెప్పిన మీ ధ్యానదాస్తులను ప్రభా ఇంకొన మీరు బలపరిచి వాడుకోనండి. అడుగు పెడుతున్న ప్రతి ప్రాంతాల కుటుంబాలలో ప్రభా అనేక ఆత్మల బిడ్డ ద్వారా రక్షించబడినట్లుగా మీ కృపనివ్వండి. మా పరిచర్య చుట్టూను మీరు కంచి వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నీ ప్రార్థన కొడుకుల పాలు పంపులు పొంది ఉన్నటువంటి ప్రతి ఆత్మను కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాలేక వెనుకబడిన ప్రతి ఆత్మను కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంక నీ పరిచయ యొక్క సరిహద్దులను విశాలపరచండి తండ్రి. ఇంకను తండ్రి నీ రాకడ ఆలస్యమైతే ప్రభా మరొకసారి ఈ రీతిగా నీ సన్నిధిలో కూడి నిన్ను స్తుతించడానికి మీ కృపనివ్వమని మమ్మలను మా కుటుంబాలను పరిచరణ మా గ్రామమును మీ చేతులకు అప్పచెప్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఎవరైతే దేవునికి నచ్చిన గృహంగా మారాలని తీర్మానించుకున్నారో వారందరికీ నా దేవుని కృప నిరంతరము తోడే నడిపించునుగాక. అందరూ చెప్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ఇంతటితో ఈ ప్రార్థన కూడుకు ముగించబడింది. ప్రభు పేరిట అందరికీ నిన్ను మనసుతో వందనాలు పేరు పేరున ప్రభు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. అలాగే ఒకరికొకరు ప్రేమతో ఐక్యతతో వందనాలు తెలియజేసుకోనండి. తిరిగి మరొక ప్రార్థనలో కలుద్దాం. కృప అందరికి తోడయుండునుగాక.